తీర్పుల గురించి పెట్టుకు పునరుద్ధారణై నీతిమంతులుగా తీర్చిన పునరుద్ధారణై తిరిగి లేచిన ప్రభుత్వం విశ్వాసం ఉంచడానికి మీరు సాయం చేయండి. మీరు మహిమ పొందండి. మీరు ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి. యేసుక్రీస్తు ప్రభువుల అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామం పేరిట స్తుతించి వనం నిలబెట్టకు ప్రభా సువార్త ప్రకటించే ఫిలడెల్ఫియా లాంటి సంఘంగా, ఫిలిప్పి సంఘంగా ప్రేమల తండ్రి ఆత్మల విషయమైనటువంటి భారం కలిగినటువంటి ప్రేమల తండ్రి తెస్సలోనిక వంటి సంఘముగా, ప్రేమల తండ్రి పైన వాటిని వెలిగేటువంటి కొలస్సీ సంఘముగా, ప్రేమగల మా పరలోక తండ్రి దేవుడు ప్రభా ఎరిగినటువంటి ఎఫెసీ సంఘంగా, ప్రేమగల మా పరలోక తండ్రి మెటుకు ప్రభా తండ్రి వందనం చెల్లిస్తూ స్థిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ అత్యంత కొరకైనటువంటి మీ సహాయం కోరుకుంటూ ఆటంక అభ్యంతరం తొలగించుకుంటూ భయం కలిగిన దేవ సన్నిధిని ఈ స్థలంలో మీరు ఉంచమని, తెరబడిన ఆకాశంలో ఇచ్చమని, పరిశుద్ధాత్మ దేవ మా మధ్య మీరు ఉంచమని, మీ కృప కలిగిన బలిష్టమైన హస్తంలో మమ్మల్ని అందరినీ ఈ స్థలం అంతటిని అప్పచెప్పుకుంటాం. మీ నిబంధన ప్రోక్షణ ప్రాణ దేవంలో క్రీస్తు శ్రేష్టమైన ఇప్పుడు కాదు పాటలు చెప్తావా చెప్తావా అక్కడ కూర్చో. ఆనందం ఆనందమాయను నాదు ప్రియా కుమారుని యందు అనే పాట పాడతాం. పాట సంఖ్య 90, కొత్త దాంట్లో పాత దాంట్లో 88. ఆనందం ఆనందమాయను నాదు ప్రియా కుమారుని యందు. ఆనందమానందమాయను నాదమానందమాయను నాదు ప్రియ కుమారుని యందు. నా తనయుని మాట వినండని, నా తనయుని మాట వినండని శబ్దము కాటియ మేఘములో, శబ్దము కాటియ మేఘములో ఉద్భవించేనా దూతముగా, ఉద్భవించేనా దూతముగా మహదానందమానందమాయను నాదు ప్రియకుమాయను నాదు ప్రియ కుమారుని యందు. ప్రేమించుచు నీతిని దుర్నీతిని ద్వేషించి నావు, నీవు ప్రేమించుచున్నావు నీతిని. నీ తోడి వారి కంటే అందుచే నీ తోడి వారి కంటే ఆనంద తైలముతో తండ్రి నిన్ను, ఆనంద తైలముతో తండ్రి నిన్ను అధికంబుగా నభిషేకించెను, అధికంబుగా నభిషేకించెను మహదానందమానందమాయను నాదు ప్రియ కుమారుని యందు. మహదానందమానందమాయను నాదు ప్రియ కుమారుని యందు. అంత్యదినముల యందునా యందునా ఏ వింత కుమారుని ద్వారా మానవుల తోడ మాట్లాడేను, మానవుల తోడ మాట్లాడేను సర్వంబు నాకు తండ్రి తనయు నీ, సర్వంబు నాకు తండ్రి వారసునిగా నియమించెను, వారసునిగా నియమించెను మహదానందమానందమానందమాయను
నాదు ప్రియ కుమారుని యందు తన యందే ఆ తండ్రి మహిమా తత్వంపు రూపంబు తానే తనయుండే ఆ తండ్రి మహిమా తత్వంపు రూపంబు తానే మహాత్మ్యమైనట్టి మాట చేత మహాత్మ్యమయ చేత సమస్తమును నిర్వహించు సమస్తమును నిర్వహించు అందరిలో అతి శ్రేష్ఠుడాయే అందరిలో అతి శ్రేష్ఠుడాయే మహాదానందమనాదు కుమారుడవు నిన్ను ప్రేమించి కన్నాను నేను దండిగా తనయుని ముద్దాడుడి దండిగా తనయుని ముద్దాడుడి నిండుగా యానాశ్రయించు విజ్ఞాన సంపద వెళ్ళను ఆసుజ్ఞానిలో గుప్త మాయను ఆ విజ్ఞాన సంపద వెళ్ళను ఆసుజ్ఞానిలో గుప్త మాయను విజ్ఞానమును పరిశుద్ధత సంతోషమును పరిశుద్ధత సమాధానము నీతి భక్తియు సమాధానము నీతి శక్తియు విమోచనమాయెను యేసు విమోచనమాయెను యేసు మహాదానందమానందమాయెను నాదు ప్రియ కుమారుని యందు మహాదానందమానందమాయెను నాదు ప్రియ కుమారుని యందు అందరి కన్నాని వెంతను అతి సుందరుడావయ్యున్నావు నీవు అందరి కన్నాని వెంతను అతి సుందరుడావయ్యున్నావు నీ పెదవుల మీద పోయబడి నీ పెదవుల మీద పోయబడి నిండియున్నది దయారసము నిండియున్నది దయారసము నిన్నాశీర్వాదించెను తండ్రి నిన్నాశీర్వాదించెను తండ్రి మహాదానందమానందమాయెను ఆనందమాయెను నాదు ప్రియ కుమారుని యందు దివ్యారాజై కుమారుడు 1000 వర్షాలు పాలించును మహాదివ్యారాజై కుమారుడు 1000 వర్షాలు పాలించును అంతములేని రాజ్యమేలును అంతములేని రాజ్యమేలును ఎందరు జయంబు నొందుదురో ఎందరు జయంబు నొందుదురో అందరును పాలించెదరు అందరును పాలించే కుమారుని యందు మహాదానందమానందమాయెను నాదు
ప్రియ కుమారుని యందు నా తనయుని మాట వినండని నా తనయుని మాట వినండని శబ్దము కటియ మేఘములో శబ్దము కటియ మేఘములో ఉద్భవించే నాద్భుతముగా ఉద్భవించే నాద్భుతముగా మహదానందమానంద మాయను నాదు ప్రియ కుమారుని యందు మహదానందమానంద మాయను మానవ రూపమును ధరించి అరుదించి యేసు ఇహమునకు ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే ఈ పాపలోకమునకు తానే యోర్చే దుఃఖ బాధలను క్రూరా సిల్వానికి తానే యోర్చే నక్క బాధలను శరీరమంతటి నుండి కార్చెన మూల్య రక్తము శరీరమంతటి నుండి కార్చెన మూల్య రక్తము చూడండి సిల్వను ఈ పాపలోకము నాకు రక్షకుండు ఆయనే ఈ పాపలోకము నాకు రక్షకుండు ఆయనే గొప్ప ప్రేమకై యేసు ప్రాణమిచ్చెను నీచులైన పాపులకై యేసు ప్రాణమిచ్చెను నీచులైన పాపులకై యేసుని స్వీకరించుముని సొంత రక్షకునిగా యేసును స్వీకరించుముని సొంత రక్షకునిగా ఈ పాపలోకము నాకు రక్షకుండు ఆయనే ఈ పాపలోకము నాకు కామును ధరించి అరుదించే యేసు ఇహమునకు కాము నాకు రక్షకుండు ఆయనే ఈ పాపలోకము నాకు రక్షకుండు ఆయనే తణుకుంచును శాంతి లేక పాప భారము క్రిందను తణుగుచును శాంతి లేక పాప భారము క్రిందను కన్నిటిని విడచును దూరముగా నీ ఉందువా కన్నిటిని విడచుచును దూరముగా నీ ఉందువా నిన్ను యేసు నేడే పిలచ ఆయన యొద్దకురా నిన్ను యేసు నేడే పిలచ ఆయన యొద్దకురా ఈ పాపలోకము నాకు రక్షకుండు ఆయనే ఈ పాపలోకము నాకు రక్షకుండు ఆయనే మానవ రూపమును ధరించి అరుదించే యేసు ఇహమునకు ఈ పాపలోకము నాకు రక్షకుండు ఆయనే ఈ పాపలోకము నాకు రక్షకుండు ఆయనే. ఇప్పుడు మనం సాక్ష్యం వింటాం. లుదెక్కి వచ్చి 1 నిమిషాలు తన సాక్ష్యాన్ని కొందరు చెల్లించుకుంటున్నాను ఆయన ప్రభా మరి దాసు చెప్పమన్నాడు ఎక్కడ కూడా నేను తప్పిపోకుండా నువ్వు చేసిన మేలు చెప్పుకుంటాను తండ్రి నీ కృపను గురించమని ప్రార్థిస్తున్నా నీ కృప మెంటిగా ఉంచండి తండ్రి బూది గంటలో సాక్షిగా ఉండమన్నా నేను సాక్షిగా జీవిస్తానికి నీ కృపను గురిస్తున్నా వస్తున్నాను దాన్ని బట్టి సోదరు కొందరు చెల్లించుకుంటున్నాను.
నీ భజించిన ప్రభుకి నేనేమి చెల్లించగలను. నా ప్రభు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన గంభీర నామములు ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. మేము 4 అప్పచెల్లెలిమి, 4 అన్నదమ్ములమి. అయితే మా ఇంట్లో ఎవరికి రక్షణ లేదు. నేనైతే ఇంత పిల్లప్పుడే మేము 2 గేదెలు ఉన్నాయి మాకు, పాడి గేదెలు. అవి తోలుకుని రోజు వెళ్ళేదాన్ని. మా ఇంటి పక్క పిల్లలతో కలిసి నేను వెళ్తూ ఉండేదాన్ని. వెళ్తుంటే ఒకరోజు ఏమైందంటే, ఒక సాగలామి బైబిల్ పట్టుకుని అక్కడ చదువుకుంటుంది. నేను బైబిల్ అనుకోలేదు, పుస్తకం అనుకున్నాను నేను. సరే ఆమె ఏం చేసిందంటే, ఒక పెద్ద ఆమెతో పిలిపించింది. వాళ్ళందరిలో కలిసి నేను ఉన్నాను. పాప పాప అంటుందంట. నేను ఇంతే ఉన్నాను అప్పటికి. పాప పాప అంటే ఎవరు అని చెప్పి నేను గమనించలేదు. ఒక పెద్ద ఆమె వచ్చి, అమ్మ ఆమె కేకేస్తుంది, పెద్ద ఆమె నిన్నే పిలుస్తున్నా అని చెప్పాను. సరే వెళ్ళాను. పాప ఇందా నుంచి పిలుస్తున్నాను, నువ్వు రావట్లేదు ఎందుకని అమ్మంటే, నాకు తెలియదమ్మా, ఏందమ్మమ్మ చెప్పు అన్నాను. అంటే నువ్వు కూర్చో చెప్తానంది. కూర్చున్నాను. మరి నేను ఒక ప్రశ్న వేస్తాను, మరి చెప్తావా అంది. ఏంటి అమ్మమ్మ చెప్పు, అసలు ఇష్టం అంటే నాకైతే పని మాలు పిలిచి నేను మంచి బాటికే వెళ్తాను, ముళ్ళబాటికి నేను వెళ్ళను అని చెప్పి నేను అన్నాను. సరే అమ్మ, మంచి ప్రశ్న వేసావమ్మ, నేను వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పావు. కానీ ముళ్ళబాట అంటే నరకం, మంచి బాట అంటే పరలోకం. కానీ అమ్మ, నువ్వు మంచి ప్రశ్నకి సమాధానం చెప్పావు. కానీ నువ్వు రోజు ప్రార్థన చేసుకో, యేసయ్యను ఉదయం చేర్చుకో, పరలోకం వెళ్తావు అని ఈ విధంగా చెప్పుకొచ్చింది. సరే ప్రార్థన ఎలా చేసుకోవాలమ్మమ్మ నాకు తెలియదంటే, యేసయ్యా నేను చనిపోతే పరలోకం వెళ్తారంట, నీ దగ్గరికే వస్తారంట అయ్యా, ఒక అమ్మమ్మ చెప్పిందని చెప్పు అదే ఆ మాట అన్నమాట. సరే నేను చేశాను. రోజు స్నానం చేసుకొని ఒక గౌన్లు వేసి, చిన్నపిల్లనే కదా, గౌన్లు వేసుకొని అట్లా చేసుకుంటూ ఉన్నాను. ఒకరోజు ఏమైందంటే, మా ఇంటి పక్క అబ్బాయికి తేలు కుట్టి నాకు తెలీదు. వాళ్ళ అమ్మ వచ్చి నేను ప్రార్థనకి వెళ్తానని చెప్పి పిల్లలు చెప్పారంట. ఒక అమ్మమ్మ వాక్యం చెప్పింది అక్కకేనని. ఆమె వచ్చి నన్ను బతిలాడుతుంది. అమ్మ మరి మా అబ్బాయి తేలు కుట్టింది, ప్రార్థన చేసేవాళ్ళు అయితే తగ్గుతారంట, నువ్వు వచ్చి ప్రార్థన చేయమంది. అని నేను ఎట్లా చేస్తాను అప్ప అనుకునేవాళ్ళు చిన్నప్పుడు. ఆ వయసులో నేను ఎట్లా ప్రార్థన చేయాలి నాకు తెలియదు అమ్మమ్మ. అదే నన్ను ప్రార్థన చేయమంటావు నువ్వు? అప్ప లేచి కూర్చున్నాడు. సరే నేను అన్నాను, మామయ్య తగ్గింది అన్న. తగ్గిందమ్మ తగ్గింది. నువ్వు యేసుప్రభువు ప్రార్థన చేసావా? అసలు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. సరేలే మామయ్య, ఇప్పుడు నీకు తగ్గిందా అన్నాను. అంటే తగ్గిందమ్మ అన్నాడు. మరి యేసుప్రభు నమ్ముకుంటావంటే నమ్ముకుంటాలే అన్నాడు. అన్న తర్వాత ఇక అక్కడి నుంచి మేము ఇక్కడికి వచ్చేసాం. ఒకరోజు నేను నూతన చర్చి అంటది, ఒకరోజు వెళ్తే బాపట్లకి వచ్చిన తర్వాత ఏ ఊళ్ళో నన్ను పిలిచిన వాళ్ళు కాదు, నేను వెళ్ళిన దాన్ని కాదు. అయినా ఇక్కడ కూడా ఈ చర్చిలు కూడా అన్ని నూతన చర్చి చర్చిలే నూతన వాళ్ళవి ఆర్చిమూలవి అంటే ఆ చర్చీలు ఉన్నాయి. సరే నేనేం చేశానంటే వెళ్ళకుండా మానుకున్నా. ఒకరోజు మా చెల్లికి జబ్బు చేసింది, నిమ్ము వచ్చింది ఆమెకి. అబ్బో ఫుల్గా పూజలు చేసేది. నేనైతే చేసి అరగను, ఒక సాంబళా కడ్డి వెలిగించి అరగను, ఒక కొబ్బరికాయ కొట్టి అరగను నేను చిన్నప్పటి నుంచి కూడా. అయితే మా చెల్లి అయితే చాలా పూజలు చేసింది, చాలా చచ్చిపోయే స్థితిలో ఉంది నిమ్ము వచ్చేసి. ఒక నర్సు ఏం చేసిందంటే ఒక టీచరు 2 నర్సులు పిలుచుకొచ్చి ప్రార్థన చేయించింది. ప్రార్థన చేయించిన తర్వాత ఆ నర్సులు అన్నారు కదా, అమ్మ నువ్వు రాజమండ్రి వెళ్ళు నీకు తగ్గుతుంది అని అన్నారు. సరే మా అమ్మగారు ఏం చేసిందంటే రాజమండ్రి తీసుకొని పోయింది. అప్పుడు తీసుకెళ్ళా 12 గంటలప్పుడు, ఉదయం 12 గంటలు మొదలు పెడితే రాత్రి 1 గంట వెళ్ళేంతవరకు కూడా వర్షం తగ్గలేదు. వర్షం వచ్చేసింది, పెద్దగా వస్తుంది వర్షం, గాలి వర్షం ఎక్కువ అయిపోతుంది. నేనేం చేశానంటే నేను ప్రార్థన చేస్తా మొదలుపెట్టా. ప్రభా నీ చిత్తం అయితే గాలి వాని వెళ్ళిపించు, నీ చిత్తం ప్రభా, నీ ఇష్టం ప్రభా. నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకుంటే అసలు నేను తగ్గట్లేదు, చేస్తూనే ఉన్నా. అక్కడ పక్కన శారదాపూరి అని ఉంది. ఆ శారదాపూరి వచ్చి మేము చచ్చిపోతుంటే నువ్వు పద్దాకు ప్రార్థన చేస్తావేంటి అని తిడుతున్నారు నన్ను. మీరు తిట్టండి కొట్టండి ఏమన్నా కానీ నేను ప్రార్థన మానుకోను, నేను మానుకొని చేస్తూనే ఉన్నాను. సరే 5 గంటలప్పుడు ఇంకా ఎక్కువైపోయింది గాలి వాన. ఎక్కువైపోతే ఆళ్ళల్లో మా ఎరుసలేంకి వచ్చేది ఒక అంజమ్మని అక్కడ శారదాపూరి నుంచి. పిన్నా మనం వెళ్దాం, దేవుడు సాయం చేస్తాడు, దేవుడు ఎటు దారి చూపిస్తే అటు వెళ్దాం, రండి పోదామన్నా. రానంది. నేను రాని పో నువ్వు అంది. సరే అని చెప్పేసి వస్తూ ఉన్నాం. ఒక పాకాలో గాఢంతకారం చీకటి, కరెంట్ లేదు, చీకటిగా ఉంది.
సరే రానంది కదా, ఆ చీకట్లో మూలుగుతామన్నారు. 10 మంది దాకా ఉన్నారు. ఆ మూలుగుడు వినపడుతుంది. ఆళ్ళలో మా చెల్లి కూడా ఉంది. అసలు మా చెల్లి ఎక్కడ ఉందో ఏమో నాకైతే అర్థం కాదు. ఈ ఎడాదుడి మీద బాగా వర్షం వస్తుంది కదా, గాలి వాన ఎక్కువగా ఉంది. సరే నేనేం చేశానంటే ఆ చీకట్లోకి వెళ్ళా. ఈ మూలుగుడు వినపడుతుంది. ఎవరో లోపల ఉందో మా చెల్లి. అందరూ మూలుగుతున్నారు. మూలుగుతుంటే నేను వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నీ చిత్తమైతే వర్షం వెలిపించు, నీ చిత్తానుసారం సహాయం చేయ ప్రభా. చీకట్లో ఉన్న వెలుగులో నడిపిస్తా అన్నావు కదా ప్రభా, సహాయం చేయని చెప్పి ఈ లోకంలో కరెంటు ఎటు చూసి అటు మాయమైపోయే కరెంటు. నీ ఎలుగు అయితే మారదు. యుగయుగంలో ఉండే ఎలుగు నీ ఎలుగు, శాశ్వతమైన ఎలుగు, మారదప్పని వెలుగు, మారని వెలుగు. ప్రభా సహాయం చేయి. ఒక్కసారి నీ ఎలుగు చూపించయ్యా. నీ ఎలుగు చూపిస్తే మేము బయటికి వెళ్ళిపోతాం. తండ్రి సహాయం చేయి ప్రభా, ఒకసారి చూపించయ్యా, ఒకసారి చూపించు అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. ఒక గంట సేపటికి ఎలుగు వచ్చేసింది. కిందకి ఎలుగు వచ్చేసింది. అసలు పట్టపగలు కూడా చాలదు. ఆ ఎలుగు కిందకి వచ్చేసిన తర్వాత అప్పుడు అన్నాను, మీరు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు నన్ను తిడుతూనే ఉండారు, మీరు అందరూ తిడుతున్నారు, అయినా నేను మాట్లాడలేదు. ఇప్పుడు నేను దేవుణ్ణి అడిగాను, ఎలుగు ఇచ్చేసాడు. ఆ ఎలుగు వచ్చేసింది. ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు, ఈ ఎలుగులో ఉండండి మీరు అని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన చెప్పే మాటలు ఏంటంటే ఈ ఎలుగులో ఉండాలి అని ఆశపడుతున్నాడు. ఆయన ఈ ఎలుగులో ఉండమంటున్నాడు. నేను అడిగాను, ఎలుగు వచ్చేసింది. చీకట్లో ఉండాలి, ఎలుగులో రప్పిస్తా అన్నాడు కదా. చీకటి అంటే ఏంది? నరకం, అగ్గినార్దు, పురుగు సావదు అని చెప్పాడు యేసుప్రభు. కాబట్టి ఈ ఎలుగులో శాశ్వత కాలంగా మనం ఉంటాం. ఈ ఎలుగులో ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మరి ఇప్పటికైనా ఇష్టపడతారా? మీ పాపాలు ఒప్పుకుంటారా? ఒప్పుకోండి, ఇష్టపడండి. నిత్యం మీరు చనిపోయిన తర్వాత, మీ ఆత్మ వెళ్ళిన తర్వాత ఈ ఎలుగులోనే ఉంటుంది అని చెప్పి నేను చెప్పిన మాటలన్నీ పక్కన పెట్టేశారు వాళ్ళు. పక్కన పెట్టేసి ఎటు పోదాం, బయటికి వెళ్దామా, మున్సిపాలిటీకి వెళ్దామా, ఏబీఎం స్కూల్కి వెళ్దామా అంటున్నారు. అది కాదు, నీ చెప్పే మాటలు మీరు అంగీకరిస్తే దేవుడి రాజ్యంలో ఉంటారు, పరలోకంలో ఉంటారు. చనిపోతే మామయ్య అంటే మా అమ్మ పెద్దనాన్న కొడుకున్నాడు, పెద్దనాన్న మనవడు ఉన్నాడు. ఆయన చెబుతున్నా, మామయ్య మీరు చనిపోతే పరలోకంలో ఉంటారు, నేను చెప్పే మాటలు అంగీకరించండి. యేసుప్రభు ఎందుకు చూపించాడు ఎలుగు, ఈ ఎలుగులో ఉండాలని చెబుతున్నాడు, అంగీకరించండి అంటే మేము వినమమ్మా, మమ్మల్ని బయటికి తీసుకుపో అంటున్నారు. సరేలేని చెప్పేసి బయటకు వచ్చాము. అన్ని కరెంట్ స్తంభాలన్నీ కూడా పడిపోయినాయి. చీకటి అంతాకారం. అసలు ఎంత భయంకరంగా ఉందంటే రోడ్డు అంత భయంకరంగా ఉంది. ఆ స్తంభాలు దాటుకుంటా బయటకు వచ్చేసి ఆ మున్సిపాలిటీ హై స్కూల్కి వెళ్ళాం. ఆ మున్సిపాలిటీ హై స్కూల్లో 2 రోజులు 3 రోజులు ఉండి వచ్చేసిన తర్వాత మరి ఒకసారి ఏమైందంటే మా తమ్ముళ్ళు పెళ్ళిళ్ళు, 4 తమ్ముళ్ళు, 4 రచ్చం లేదు. ఇప్పుడే మా పెద్ద తమ్ముడు పార్నకు వస్తున్నాడు. అప్పుడు ఏమైందంటే 2 తమ్ముడికి పెళ్లి పెట్టుకుంటే ఇంట్లో పక్క వాళ్ళు అందరూ ఏమంటున్నారు, అమ్మా వాళ్ళు దండాలు పెడతారు అన్నాలకి, ఆ అన్నం వండి పోసి ఆ రాజుకి దండం పెడతారు. మీరు ఎలా తింటారు అన్నం అంటే, పెట్టుకొని మాకు అవసరం లేదు, మేము ఒక అరచాడు బియ్యం వండుకుంటాం, మా చెల్లి నేను అంత పప్పు వండుకుంటాం, తింటాం, లేకపోతే అందరం ఉంటాం, మాకేమంత బాధ లేదు. కానీ వాళ్ళు వండిన అన్నం మెత్తనం, ఎన్నెన్న వండుకొని ఎంత అన్నదానం పెట్టుకొని మెత్తనం అని చెప్పి నేను అన్నాను. అని మేము మా చెల్లి నేను కూడా ఇద్దరం ప్రార్థన చేశాం. ప్రభువా 2 చేపలు 5 రొట్టెలు 5,000 మంది వండి పెట్టంగా ఆ అన్నము ఆ కూరలు తరగకుండా మీరు సహాయం చేయండి ప్రభు అని మా చెల్లి నేను ప్రార్థన చేసిన తర్వాత 4 కులాలకి వాళ్ళు భోజనాలు చెప్పారు. రెడ్లు, సాయిబులు, గౌళ్ళు, ఉప్పర్లు 4 కులాలు చెప్పారు. ఒక్కొక్క ఇంట్లో 10 మంది వస్తున్నారు కానీ వండిందండి బియ్యము 20 మానికల బియ్యమే. అప్పుడు మానికలు లెక్క 20 మానికల బియ్యం వండారు. 20 మానికల బియ్యం వండితే ఇంతమంది తింటున్నారు కానీ ఆ అన్నం తరగట్లేదు, ఆ కూరలు తరగట్లేదు. చారు కాస్తారమ్మా, ఈ తోళ్ళకి చేత కాదు ఆ చారు కాయనం, మా తూర్పు సైడ్ వాళ్ళకి చేతవు. చింతపండు చారు కాచి పప్పు వండితే ఆ పప్పు చారు ఎత్తురామంటున్నారు, ఈ కూరలు అట్లాగే ఆగిపోయినాయి. సరే ఆ కూర పప్పు అయిపోయింది, చారు అయిపోయినాయి. మళ్ళీ అడుగుతున్నారు, ఆ పప్పు చారు లేవు కానీ ఆ కూరలు ఇస్తేనండి మీరు అని చెప్పి అంటున్నారు. జనం వస్తున్నారు, అన్నం తరగట్లేదు. మా అమ్మగారు అంది కదా, అమ్మ ఇంకా బియ్యం వండుదాము, జనం వస్తున్నారు అంది. నువ్వేం వండొద్దమ్మా, నువ్వు వండొద్దు, ఆ అన్నమే ఇంకా మిగులుతుంది, ఇంకా మిగిలి ఉంటుంది, నువ్వు అన్నం వండొద్దు అని చెప్పి నేను మా అమ్మగారిని చెప్పి నేను ఆపేసేపించా, అన్నం వండకుండా ఆపేపించా. సరే ఇంతమంది లేచి వెళ్ళారు. పొద్దున్నే
అక్కడ అంటులు తోమేవాళ్ళు ఉంటారు, వాళ్ళని పిలిపించి అంటులు తోమేస్తానికి పిలిపించింది. అప్పుడు తెల్లారే వరకు అందరూ లేచి బంధుకులు తిన్నా, ఇళ్ళలో వాళ్ళు తిన్నా, బయట వాళ్ళు అందరు తిన్నా కూడా 4 బేసన్లు అన్నం మిగిలింది. 4 బేసన్లు అన్నం మిగిలింది. మా అమ్మగారు అంది కదా, ఏంటమ్మా మీ దేవుడు చాలా గొప్పవాడమ్మా, మీరు ప్రార్థన చేసి ఉంటారే మీ ఇద్దరు, అందుకని 4 బేసన్లు అన్నం మిగిలింది. అసలు సరిపోదు అనుకున్నా నేను. ఇంతమంది వచ్చారు, 4 కులాల జనం వచ్చారు, ఒక్కొక్క ఇంటి బేసన్లు అన్నం మిగిలిందమ్మా. ఎంత గొప్ప దేవుడు అమ్మ, ఎంత గొప్ప దేవుడే మీ దేవుడు అని చెప్పింది. మరి ఏమనుకున్నావమ్మా, యేసయ్యని నమ్ముకుంటే గొప్ప కార్యాలు కళ్ళ ముందే చేస్తాడు. రేపు నువ్వు చనిపోతే పరలోకంలో ఉంటావమ్మా. యేసయ్యని నమ్మకమ్మా, చూడు ఎంత గొప్ప కార్యం చేశాడు మన కళ్ళ ముందు, ఆయన నమ్ముకుంటే గొప్ప కార్యం చేస్తాడు అని అంటే మా అమ్మగారు దేవుని నమ్ముకోలేదు. వాక్యం చెప్పినా కూడా నమ్ముకోవాలి. మా అమ్మగారు నమ్ముకోకుండా ఉంది. మా నాన్న నమ్ముకోవాలి. మా నలుగురు తమ్ముళ్ళు, 2 పెద్ద తమ్ముడు మాత్రం వస్తున్నాడు. ఇక మా చెల్లి నేను నమ్ముకున్నాం. 2 పెద్దవాళ్ళు చనిపోయారు. చిన్నపిల్లప్పుడు 2 ఆమె చనిపోయింది, పెద్ద ఆమె కూడా పెళ్ళైన తర్వాత చనిపోయింది. వాళ్ళకి రక్షణ లేదు. ఇంకా అయితే నేనేం చేస్తున్నానంటే, మాకు పొలంకి వెళ్తే డబ్బులు తొందరగా ఇవ్వట్లా, మాకు ఇంట్లో జరగట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. సరే మిల్లు పనికి పిలవమన్నాను. మిల్లు పనికి పిలవమంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, పొగులు అంత వెళ్ళి మమ్మల్ని రేతులు పిలుస్తున్నారు. రేతులు వెళ్తుంటే పనికి రేతులు పిలుస్తున్నారు. మేము కాదంటే వాళ్ళు ఊరుకోరు, మాకేం అవసరము డబ్బులు, ఏం చేయాలని చెప్పేసి సరే వస్తాంలే అనేదాన్ని. రోజు అట్లా వెళ్తా ఉండాము. ఒకరోజు ఏమైందంటే నేను రేత్రి వెళ్ళాను కదా, నా తోటి సోబాతి పడుకుని నిద్రపోతుంది. ఆమె కూడా చర్చికి వెళ్తుంది, మన బాపట్ల ఎరుసలేము వెనక పక్కనే వాళ్ళ చర్చి. అయితే ఆమె ఏం చేసిందంటే ఆమె పడుకుని నిద్రపోతూ ఉంది. నేను పడుకుంటే నన్ను పిలవదాన్ని. మా డ్రైవరు చాలా మంచి డ్రైవరు, ఏమనేవాడు కాదు పాపం, మమ్మల్ని తిట్టేవాడు కాదు. వీళ్ళు కొత్త వాళ్ళు కదా తెలియదులే పాపం అనుకుని ఊరుకునేవాళ్ళు. ఒక డ్రైవర్ ఏం చేశాడంటే ఒక రోజు పడుకుని నిద్రపోతున్నాడు బియ్యం గుట్ట మీద. ఆ బియ్యం రాసి మీద పడుకుని నిద్రపోతుంటే నేను తీసుకెళ్ళి ఆయన మొఖం మీద పోసేసాను, బియ్యం పోసేసాను నిద్రకాలం మీద. మేము ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా రేత్రి పనికి వెళ్ళిందాన్ని కాదు, ఇబ్బందిగా ఉండి వెళ్తే ఆయన మొఖం మీద పోతే పాపం ఆయన నిద్రపోతూ ఉన్నాడు. ఆయన పేరు ప్రకాశం. అమ్మా నా కళ్ళు పోగొట్టేసేదాన్ని కదమ్మా, నువ్వు బియ్యం ఎత్తుకొచ్చి పోసావా, ఆ డ్రైవర్ అడిగితే నిన్ను అసలు ఇప్పుడు బయటికే పంపించేవాడమ్మా అని అన్నాడు. అమ్మ ఆయన చాలా మంచివాడు, ప్రకాశం డ్రైవర్ అని అప్పికట్టలు చేస్తున్నాడు బాపట్ల పక్కన. సరే మాత్రం ఉండాను. మంచి 1 గంట అప్పుడు బియ్యం కానాల బియ్యం తీసుకుని డబ్బా పెట్టుకుని ఇట్లా వస్తూ ఉన్నాను. ఉండేప్పటికి ఆ మిల్లు గల ఆయన సరిపోతే ఆ పక్కన పూజ చేశారు, కాల్ చేశారు, నాకు తెలీదు. ఆయన పేరు మోయంకమ్మ. వచ్చి తెల్లటి వస్త్రాలు వేసుకొని ఆయన బొంగురు గొంతు ఆయన నాకు తెలుసు, ఇంత నుంచున్నాడు. అయితే మనిషి వచ్చి పక్కన నుంచొని అంటున్నాడు, దెయ్యమయ్య వచ్చాడు ఆయన, మామూలు మనిషి కాదండి, దెయ్యమయ్య వచ్చాడు. నుంచుని నువ్వు డబ్బా పడేసి బయటికి వెళ్ళన్నాడు. ఆ శక్తి నేను వర్ణించలేను అసలు. అత్త గద్దిచ్చానమాట, పోవా ఎవరికి పో, నువ్వు పిలిచావా ఏంటి నన్ను, నువ్వు నన్ను పిలవలేదు, ఈ మిల్లు పాడబాడిన ఆయన నన్ను పిలిచాడు, నేను వచ్చా కాబట్టి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు, వెళ్ళిపో ముందు బయటికి అన్నాను. చాలా పెద్దగా గట్టించాను ఇంకా అని నేను మళ్ళీ బియ్యం కోసం అని మళ్ళీ కానాకాడికి వెళ్ళేసరికి ఆయన లేడు, కనిపించలేదు, వెళ్ళిపోయాడు. సరే ఆ బియ్యం డబ్బాడు పెట్టి ఆ పేరు జన్యమ్మ, వెళ్ళి కూర్చుని జన్యమ్మ అన్న. ఏంటక్క అంది. మరి మోంకమ్మ వచ్చి డబ్బాడు పడేసి వెళ్ళి అన్నాడు జన్యమ్మ, ఈ టైంలో వచ్చాడన్న. అక్కో నాకు చెప్పమాక అక్క అంటుంది. నాకు చెప్పమాక అక్క, నా భయం వేస్తుంది అక్క అంటుంది. అదేంటి జన్యమ్మ, నువ్వు చర్చికి వెళ్తున్నావు కదా, నేను చర్చికి వెళ్తున్నాను, భయం ఎందుకు నీకు అంటే దేవుడి శక్తి నీలో లేదనమాట. నీకు లేదా, నువ్వే చర్చికి వెళ్తున్నా, నేను చర్చికి వెళ్తున్నా, ఎందుకు నాకు భయం వేస్తుంది అంటున్నావు. కానీ జనమ్మ దేవుడి భయం నీలో లేదు, దేవుడి శక్తి నీలో లేదనమాట, అందుకని నాకు చెప్పమాక అక్క అంటున్నావు అని అన్నాను. మళ్ళీ వచ్చి నీ బియ్యం మొత్తం ఏముండా, నేను అసలు భయపడలేదు కదా, బియ్యం మొత్తం ఏముండా, అసలు లేగోలా. తెల్లారిన తర్వాత వాళ్ళు చెప్పుకుంటున్నారు, డ్రైవరు ఈమె. ఆ డ్రైవర్ అంటున్నాడు, నారాయణమ్మ నీ గుండె కానీ మేమైతే ఆ గుండె ఆల్టై చచ్చిపోయేవాళ్ళం అక్కడే, ఆయన చూడంగానే మా గుండె ఆల్టైపోయి అక్కడ చచ్చిపోయేవాళ్ళం. నిజంగా నీ గుండె అంటే నా గుండె కాదయ్యా, దేవుడి ఇచ్చిన శక్తి అది,
దేవుడి శక్తి నాలో ఉండబట్టి ఆయన్ని గద్దిస్తానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుడి శక్తి నాలో ఉంది, దైవ శక్తి ఉంది నాలో, దేవుడి శక్తి దేవుడు ఇచ్చాడు నాకు. ఆ శక్తి నా శక్తి కాదు, నా బలం కాదు. నాగేశ్వరరావు గారు మీరు కూడా వెళ్తున్నారు కదా చర్చికి, మీరు ఎందుకు అట్లా భయపడతారన్న. అవునమ్మో మేమైతే చచ్చిపోయావమ్మా అన్నాడు. సరేలే అనుకుని పొద్దున్నే దిగంగానే డబ్బులు ఇచ్చేశారు, ఇంటికి వచ్చేసాం. ఓ రోజు భయంకరంగా కళ వచ్చింది. ఆ ఎద్దు నాయముడా పడుతుంది, నాయముడే పడుతుంది. ఆ ఎద్దు పరిగెత్తుంది, చాలా దూరం పరిగెత్తిన తర్వాత ఒక కుప్ప కొడుతున్నారు బెదర్స్. ఇటు చూసి తలికి కుప్ప కొడతా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమండి ఆ ఎద్దు నాయముడే పడుతుంది, కొంచెం పట్టుకుంటారా అన్న. పట్టుకుంటామమ్మా అన్నారు. ఎటు చూసినా కానీ ఏమీ ఇల్లు కనపడలేదు, ఒక వాకిలి కనపడలేదు. చుట్టూ చూస్తే మాగాని చెట్లు ముళ్ళపదు. వంకతాడి ఒకటి ఉంది, ఎక్కడ మా గట్లో వంకతాడి ఉంది. నేను పోయి ఎప్పుడు ఎద్దును పట్టుకున్నారో నేను పోయి ఆ వంకతాడిని వాటేసుకున్నా. నాకే లోకం తెలియక ఆ వంకతాడిని వాటేసుకుని తల్లి వాళ్ళ చేతుల్లోంచి ఎద్దు తెగ్గొట్టుకుని వచ్చి నాకు నడిమి మీద ఎద్దు తలబెట్టి ఒట్టేసేసిందండి. ఒట్టేయంగానే అప్పుడు దేవుడు స్వరం నాకు వినపడుతుంది. మంచి నీళ్ళు అమ్మా చేసా మర్చిపోయి. ఆ ఎద్దు ఏం చేసిందంటే లగెత్తుకుంటూ వచ్చి నాకు ఒత్తి పట్టేసింది కదా. అప్పుడు నాకు స్వరం వినపడుతుంది. దేవుడు ఏమంటున్నాడంటే, అంతకుముందు రాజారావు అన్నయ్య సేవ చేసేటప్పుడు ఈ బాధలు పడాలి, అసలు పుట్టి గురించి బాధలు పడరు కదా అక్కయ్య గారు అన్న. అక్కయ్య ఏం చేసిందంటే, మరి దేవుడు పుట్టించినప్పుడు మరి బాధలు పడాలి కదా అంది. ఒక అమాయకురాలు, ఆ రాజారావుని భార్య చాలా అమాయకురాలు, బాధలు పడాలి తప్పదు కదా అంది. సరేనంటే మేము వెనకుండా ఊరుకున్నాం. ఆ తెల్లారి ఆదివారం నాడు దేవుడు నాకు బుద్ధి చెప్పాడు. ఏమని అంటే వాక్యం దాన్ని గద్దించాడు. నువ్వు ఈ లోకంలో సుఖంగా ఉందాం అనుకుంటున్నావా ఏంటి? నువ్వు సుఖంగా ఉండటానికి వెళ్ళలేదు, నువ్వు కష్టపడాలి, సేవ చేయాలి, కష్టపడి చనిపోయిన తర్వాత దేవుడి రాజ్యానికి వెళ్ళాలి. ఈ లోకంలో సుఖంగా కోరుకుంటానికి నువ్వు అవకాశం లేదు అని దేవుడు నాతో వాక్యం ద్వారా మాట్లాడాడు దేవుడు. సరే నేను బుద్ధి తెచ్చుకొని, అయ్యో ఎందుకన్నా నీ మాట అని బుద్ధి తెచ్చుకొని తలకాయ ఎందుకు ఊరుకున్న తర్వాత ఇప్పుడు అక్కడ వంకతాడి దగ్గర ఏమైందంటే దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఇరుకు మార్గం అంటే ఇదే, ఇప్పుడు కానీ తెలుసుకున్నావా? ఇరుకు మార్గం అంటే ఇదే, ఇప్పుడు కానీ తెలుసుకున్నావా అని చెప్పి దేవుడు నా స్వరం వినపడుతుంది. ఏలు కనిపించింది, తెల్లటి వస్తువు కనిపిస్తుంది. సరే యేసుప్రభు కావాలి మాట్లాడుతుంది. ఒడ్డుకు వచ్చేసిన తర్వాత పక్కన నుంచొని, నువ్వు శ్రమల్లో కొండ వెళ్ళాలి ఒప్పుకుంటావా అని స్వరం వినపడుతుంది. వెళ్తానయ్యా, నేను శ్రమల్లో కొండ వెళ్తాను, ఒప్పుకో వెళ్తానని. నేను శ్రమల్లో కొండ వెళ్తాను 3 సార్లు అన్నా, 3 సార్లు స్వరం వినిపించింది. సరే నేను ఇంకా ఆ మాటలు అయిపోయిన తర్వాత నాకు కళ్ళు చూస్తే ఏమీ కనిపించలా, ఆ కళ అలా వచ్చేసింది. అలా జరిగింది అన్నమాట. అట్లా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. సరే నేను దేవుణ్ణి నమ్ముకున్న కొత్తలో బాప్తీసం తీసుకుని హైదరాబాద్ వెళ్ళా. హైదరాబాద్ నాకు తెలీదు. బస్సింగాని గారు ఉన్నప్పుడు అప్పుడు మేము కాన్వకేషన్కి వెళ్ళాం. రాజారామన్నయ్య బస్సు కట్టించాడు. రాను బాను 75 రూపాయలు, మనిషికి వచ్చి 35 రూపాయలే. అప్పుడు వెళ్ళాం. వెళ్ళిన తర్వాత తిమ్మోతి అన్నయ్య గారు ఉన్నాడు. అక్కడ బాప్తీసాలు ఇస్తున్నారు. నా పక్కన వచ్చిన ఆమె ఏం చేసిందంటే, నారాయణ పిన్న అదికి వచ్చేసావు కదా, ఇక్కడ తీసుకోవాలి. సరే అని చెప్పి నేను అప్పటికప్పుడు సిద్ధపడి తీసుకుని వచ్చేసాను.
వచ్చిన తర్వాత అక్కడ అన్నీ ఒప్పిస్తారు కదా, సినిమా బావద్దు, డామాలు బావద్దు, ఇవన్నీ ఒప్పిస్తారు కదా, అవన్నీ ఒప్పుకొని వచ్చిన తర్వాత మా పెద్ద తమ్ముడు రెండో తమ్ముడు పెళ్లి పెట్టుకున్న తర్వాత ఆ పెళ్లి కూతురు వాళ్ళ అక్క ఏం చేసిందంటే నన్ను బలంతాను లాక్కెళ్ళింది ఆ సినిమాకి. నేను రాను అన్నాను, నన్ను బలంతాను లాక్కెళ్ళింది. వెళ్ళాను కానీ నా మనసు నెమ్మది ఉండలేదు. అసలు నేను ఆ బొమ్మలు ఇంకా చూడలేకపోతున్నా, మెడ నొప్పులు వచ్చేసింది. నా బాధ దేవుడు వస్తున్నాడు. సరే బయటకు వద్దామా, వాచ్మెన్ రానివుడు. బయటకు వచ్చి కూర్చున్నామంటే ఆ వాచ్మెన్ రానిడు. చాలా బాధపడ్డాను. సరే ఇంటికి వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు నాతోటి, యేసుప్రభు వస్తున్నాడు జాగ్రత్త, యేసుప్రభు వస్తున్నాడు జాగ్రత్త అని స్వరం వినపడుతుంది. నాకు తెలుసు నేను వెళ్ళానని, దేవుడు నాతో మాట్లాడుతున్నానని చెప్పి నాకు తెలుసు. ఆ స్వరం నాకు తెలుసు, దేవుడు మాట్లాడుతున్నాడు నాకు తెలుసు. కానీ నేను ఎదురు మాట్లాడలేకపోతున్నా, దేవుడికి ఎదురు మాట్లాడలేకపోతున్నా, యేసుప్రభుతోటి మళ్ళీ మాట్లాడలేకపోతున్నా, వణిగిపోతున్నా మనిషిని. యేసుప్రభు వస్తున్నాడు జాగ్రత్త జాగ్రత్త అని 3 సార్లు స్వరం పడింది. సరే ఈయన ఊరుకుని అంతవరకు కూడా నేను ఆ సినిమా హాల్లో అడుగుపెట్టను. నా ఆత్మ నీ దగ్గరికి వచ్చేంతవరకు నేను ఆ సినిమా హాల్లో అడుగుపెట్టను ప్రభా, నేను రాను ప్రభా, నన్ను క్షమించయ్యా క్షమించని చెప్పి నేను ఏడ్చి ప్రార్థన చేసుకున్నాక ఇక నాకు చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. అప్పుడు ఆమె నేను సినిమాకి వెళ్ళను, అసలు వెళ్ళను. ఇప్పుడు 45 సంవత్సరాలు దాటింది నేను బాప్తీసం తీసుకొని. మా చెల్లి కూతురు ఇంటికి వెళ్తే హైదరాబాదు, అతను ఉదయం 5ంటికి ముట్టిస్తే పెడితే అది టీవీ రేత్రి 2 దాకా ఆడిపోయాడు మా చెల్లి అల్లుడు. ఇక మేము ప్రార్థన చేసుకోవాలంటే పక్కింటికి పోయి ఆ మెట్లు మేము కూర్చొని ప్రార్థన చేసుకోవటమే. ఆడ ప్రార్థన చేసుకున్నాను కూడా కరువు వచ్చిపోయినట్టుగా ఉంటుంది వ్యవహారం. సరే ఇక్కడికి వద్దామా, ఎప్పుడోనికి చాలా దూరం, అప్పుడప్పుడు వస్తుంటాను అనమాట ప్రార్థనకి. వాళ్ళకంటే ముందే వెళ్ళిపోతా నేను, వాళ్ళతో పాటుగా నేను ఉన్నాను, ముందే వెళ్ళిపోతా. అక్కడికి వెళ్తాను కానీ దాని వెంక చూడటాను నాకు ఇష్టం ఉండదు. ఏంటంటే అటు చూస్తాను, ఇటు తలకాయ ఉంచుకుంటాను, ఒకసారికి తలకాయ ఉంచుకుని పడుకుంటాను ఆ మంచం మీద చూడబుద్ది కాక. ప్రార్థన చేసుకుంటామంటే గోల, ఆ పక్కెళ్ళి చేసుకుంటా. ఆడికి వెళ్ళాలంటే తలకాయ నొప్పి నాకు. ఏదైనా తప్పనిసరి వెళ్ళాల్సిందే కానీ లేకపోతే వెళ్ళను ఇట్లా. కానీ ఇంతవరకు నాకు ఆయన కృప ద్వారా జీవిస్తూ వచ్చాను. ప్రతి విషయంలో నాకు దేవునికి చాలా ఆరోగ్యం ఇచ్చి నాకు చాలా మేలు చేస్తూ వచ్చాడు. నా ఆరోగ్య విషయంలో ఇంతవరకు నాకు చాలా మేలు చేశాడు. ఎందుకంటే నా దగ్గర ఓపిక లేదు, నేను ప్రతి వాళ్ళకి దేవుడి కృప ద్వారా బతుకుతుందని చెప్పుకుంటూ వస్తాను అనమాట. ఆయన కృప ద్వారా నేను జీవిస్తున్నాను, నా దగ్గర ఓపిక లేదు అని చెప్పుకుంటూ వస్తా. కానీ ఇంతవరకు అయిపోయింది. కానీ నేను మంచాన్ని పడకుండా నేను త్వరగా చచ్చిపోతాను. మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి, మేము మొత్తం ప్రార్థన చేయండి. మీ చిలుకలు పేట, మీ సోసులు బెదరు సిట్టర్స్ మొత్తం చేయండి. నేను త్వరగా చచ్చిపోవాలి, నేను మంచాన్ని పడుకొని చచ్చిపోవాలి. ఏసై త్వరగా వచ్చి నేను తీసుకెళ్ళాలి, మెల్లకుండా తీసుకెళ్ళిపోవాలి. అట్లా ప్రార్థన చేయండి. మీ అంతగా నా లూదియాక దీర్ఘాయుష్మంతురాలు అవడం కోసం ప్రార్థించండి. ఇంకా ఎక్కువ సేవ చేసి ఎక్కువ బహుమానం సంపాదించడం కోసం ప్రార్థించండి. తనకు ఒక కూతురు ఉండేది, చనిపోయింది. చాలా మంచి సాక్ష్యం కలిగినటువంటి కూతురు, చాలా మంచి కూతురు. మరి అయితే ఎన్నో గాయాలు ఉన్నాయి. ఒకగానొక కూతురు మరి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. మరి ఆ మొక్కుతుంది. మరి వాళ్ళ కుటుంబీకులు ఇంకా ప్రభుని నమ్మలేదు, ఇంకా మరి విగ్రహారాధకులుగానే ఉన్నారు. వారి కొరకు ప్రార్థించండి. వారి చెల్లెలు సరస్వతమ్మ అని ఒక అక్క ఉన్నారు, ఆమె కూడా మంచి విశ్వాసి. మరి లూది అక్క వాళ్ళ చెల్లెలు సరస్వతమ్మ అక్క మంచి విశ్వాసి. మరి అదేవిధంగా వారి పిల్లలు కూడా పీటర్ అన్న అని, దాని తర్వాత వారి కోడలు రత్నకుమారి, అదేవిధంగా మరి సరస్వతి అక్క కుమార్తెలు కూడా ఉన్నారు. వారందరూ కూడా ఆయా స్థలాల్లో ఉన్నారు. మరి వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు ప్రభుని ఎరగని వారు, వారి కోసం ప్రార్థించాల్సిందిగా మనం చేస్తాను. లూది యొక్క ఆరోగ్యం కోసం ప్రార్థించండి. ఇంకా ప్రభు పనిలో ముందుకు సాగడం కోసము మరి ప్రార్థించాల్సింది మనం చేస్తున్నాం. ఒక గొప్ప సాక్ష్యం ఏంటంటే, ఆమె ఆరాధన చేయని ఆదివారం అంటూ ఒకటి కూడా లేదు. ప్రతి ఆదివారం ఆరాధన చేస్తుంది. ప్రతి సంఘ ప్రార్థనలో ప్రార్థన చేస్తుంది. ప్రతి ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఈ ఆదివారం ఆమె స్వరం మరి ఆమె కోసం ప్రార్థన చేయండి. మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి. మన మధ్యలో కూడా అనేక సార్లు
మనతో కూడా సమయం గడపగలట కొరకు కూడా ప్రార్థించాల్సింది మనం చేస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 24 అధ్యాయం. కొన్ని మాటలు విని కొన్ని నిమిషాల్లో ముగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ముందుగా మత్తయి సువార్త 28 అధ్యాయము ఆఖరి వచనం ఒకటి చదువుతాం. మత్తయి సువార్త 28 అధ్యాయము ఆఖరి వచనము చదువుతాం. ఆఖరి వచనం 20 వచనం అందరం కలిసి చదువుతాం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. లూకాసు వార్త 24 అధ్యాయం. లూకాసు వార్త 24 అధ్యాయం 29 వచనం నుంచి కొన్ని మాటలు మార్చి చదువుతాం. లూకాసు వార్త 24:29 నుంచి. వారు సాయంకాలం కావచ్చినది, ప్రొద్దుగింకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. వారి కనులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయెను. చాలండి. ప్రభు సాయం కొరకే ప్రార్థన చేస్తాం. ప్రేమ గల మా పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ పాసునికి వస్తుంటున్నాం. చాలా భాగం మా కొరకే దీవించండి, మాతో మాట్లాడండి. మీ దాసురాలు లూదేకని బట్టి వందనాలు. తన మంచి సాక్ష్యము ప్రభా, బాల్యం నుండి ఎట్లు ప్రభు కొరకే సాక్షిగా జీవించిందో, ఎట్లు ప్రభా రోషం కలిగి ప్రభు కొరకే నమ్మకమైన పాత్రగా ఉంటూ వచ్చిన అంతటికే కూడా వందనాలు. ప్రేమ గల మా పరలోక తండ్రి, మెట్టుకు తనని ఇంకా కూడా మరి ఆరోగ్యవంతరాలుగా ఉంచుతారండి. మీ ఆరోగ్యం రెక్కలు కప్పించండి, దీర్ఘాయుష్మంతరాలను చేయండి. మెట్టుకు కొంతకాలం ఇంకా ప్రభా దేవుని ప్రజల మధ్యలో ఇతరులను పురుకొల్పించిన నిమిత్తమై, ఇతరులను కూడా ప్రభా ప్రోత్సహించిన నిమిత్తమై, ఇతరులను కూడా ప్రభు కొరకే సిద్ధపరిచిన నిమిత్తమై, ప్రభు కొరకు ఎట్లు రోషం కలిగి జీవించాలో, ఎట్లు క్రయం చెల్లించాలో ప్రభా, ఎట్లు ఇరుకు మార్గమందు ఎదురుపడు శ్రమల్లో ఎట్లు అధైర్యపడకుండా ప్రభు శక్తిని కోరుకుంటూ ముందుకు సాగాలో నేను మెట్టుకు రాన్న తరాలకి కొంత నేర్పించినట్లు ఇంకా ఆరోగ్యవంతరాల గురించి దీర్ఘాయుష్ ఇచ్చి మీరు మహిం పొంది రావాల్సిన పెట్టుకుని మా మధ్య నుంచి నీ కాల దినములకై వందనాలు. నెత్తిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ఇట్లు మా ప్రియులు ఎబ్రోను ప్రభా సంఘము ఇక్కడున్న పరిశుద్ధులందరిని బట్టి వందనాలు. ఈ సమయం మా కొరకే దీవించండి. కొన్ని నిమిషాలు ఎంతో ఆశీర్వాదకరంగా, ఎంతో దీవెనకరంగా, ఎంతో మేలుకరంగా, ఎంతో ప్రోత్సాహకరంగా మా కనులు తెరవబట్టు కొరకైనటువంటిదిగా మీరు రావాల్సిన వేడుకుంటే యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామం పేరిట సహాయం కోరి ప్రాణాత్మ దేహంలో మీ నిబంధన పక్షానికి వస్తూ సహాయం కోరుకుంటూ దీని మన సత్వినంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమె. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము కాబట్టి ఇక్కడ కొన్ని నిమిషాలు చూసుకొని ముగించుకుంటాం. చూడండి, మరి ప్రాముఖ్యమైనటువంటి విషయం చూస్తుంటున్నాం. ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రభు మనతో ఉండాలని ఆశపడుతుంటున్నాడు. మరి ప్రభు మనతో ఉండాలని ఆశపడుతుంది. యుగ సమాప్తి వరకు మనతో కూడా ఉండాలని ఆశపడుతుంటున్నాడు. ఎవరి ప్రభు? పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి ప్రభు, మహిమా స్వరూపి అయినటువంటి ప్రభు, మరి మరణం మీద జయం పొందినటువంటి ప్రభు, సమాధిని జయించి తిరిగి లేచినటువంటి ప్రభు, రోగులను స్వస్థపరిచినటువంటి ప్రభు. మరి అంత మాత్రమే కాదు, ఆకాశమందును భూమి మీదను మరి సర్వాధికారం ఇవ్వబడినటువంటి ప్రభు. మత్తయి సువార్త 28 అధ్యాయం 18 వచనం చూడండి. అధికారము ఇయ్యబడి సర్వాధికారం కలిగినటువంటి ప్రభు మనతో ఉండాలని ఆశపడుతుంటున్నాడు. ఈ సాయంకాలం, ఈ రాత్రి మరి మాటలు వింటున్నటువంటి నీతో ప్రభు ఉండాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రభు నీతో ఉండనిస్తావా? ప్రభుని నీతో ఉండనిస్తావా? ప్రభు నీతో ఉంటే నీ జీవితము ఆనందమయంగా ఉంటుంది. ప్రభు నీతో ఉంటే నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రభు నీతో ఉంటే నీ జీవితము దుఃఖము, కన్నీరు, బాధ తీసివేయబడుతుంది. ప్రభు నీతో ఉంటే నీవు మేలు పొందుతావు. ప్రభు నీతో ఉంటే. కాబట్టి సర్వాధికారం కలిగినటువంటి ప్రభు, సమాధిని జయించి తిరిగి లేచినటువంటి ప్రభు నీతో ఉండనివ్వటానికి ఈ రాత్రి మరి నువ్వు సిద్ధమేనా? నువ్వు సిద్ధమేనా? లూకాసు వార్తలో 24 అధ్యాయంలో ఇక్కడ ఇద్దరు వ్యక్తుల్ని మనం చూస్తుంటున్నాం. వీరు ఇమ్మయి అనేటువంటి గ్రామానికి వెళ్తూ ఉంటున్నారు. ఈ ఇమ్మయి అనేటువంటి గ్రామానికి వెళ్తున్నటువంటి వీరితో
ప్రభు వారితో కూడా మరి వెళ్ళెను. మరి మరి ప్రభు వారితో కూడా వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభు వారితో కూడా వెళ్ళినట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి ప్రభు వారితో 15 వచ్చారు. ఇదిగో ఆ దినమందే వారు ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరంలో ఉన్న ఎమ్మయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంగతుల గురించి ఒకరితో ఒకరు సంభాషించుచుండేది. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. కాబట్టి ఇక్కడ చాలా మంది అనుకుంటున్నారు, అయ్యో యేసు ప్రభు చనిపోయినాడే, అయ్యో ఇప్పుడు మనతో ఎవరుంటారు, మనల్ని ఎవరు బాగు చేస్తారు, మన రోగంలను ఎవరు స్వస్థపరుస్తారు, మన కన్నీరు ఎవరు తుడుస్తారు, మనకి ఎవరు సహాయపడతారు అని ఎంతో బాధపడతా ఉన్నారు. వారు యేసు ప్రభు వారు పునరుద్ధరణే తిరిగి లేస్తాడు అన్న సత్యాన్ని వారు మర్చిపోయినారు. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఈ సాయంకాల సమయంలో ఈ ఎమ్మయి గ్రామానికి వెళ్తున్నటువంటి శిష్యులు దుఃఖంలో ఉన్నారు. ఎమ్మయి గ్రామానికి వెళ్తున్నటువంటి శిష్యులు ఎట్లున్నారు? ఈ ఎమ్మయి గ్రామానికి వెళ్తున్నటువంటి శిష్యులకి మరి యేసుక్రీస్తు ప్రభువారు రెండో ప్రత్యక్షత ఇది. ఆయన పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత ఎన్నోసారి కనబడతా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ రెండవసారి కనబడతా ఉన్నారు. ఈ ఎమ్మయి గ్రామానికి వెళ్తున్నటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభువారు రెండోసారి మొట్టమొదటి ఎవరు కనపడినారు? మగ్దలేనే. రెండోది ఎమ్మయి గ్రామానికి. మూడోది శిష్యులకు. నాలుగోది తోమాకి. కాబట్టి మనం చూస్తుంటున్నాం ప్రభు నీతో ఉండాలని ఆశపడుతున్నాడు, నీతో నడవాలని ఆశపడుతున్నాడు. ఈ ఎమ్మయి గ్రామానికి వెళ్తున్నటువంటి వారు చాలా దుఃఖంలో ఉన్నారు. ఏమున్నారు? వాళ్ళు చాలా దుఃఖంలో ఉన్నారు, చాలా బాధలో ఉన్నారు. వారు అంత మాత్రమే కాదు, వారు అంటున్నారు మాకు ఆధారం పోయింది. ఏం పోయింది? ఆధారము పోయింది. మేము ఉంటాడు అనుకున్నాం, కానీ ఆయన ఇప్పుడు లేడు అని వారు చెప్తా ఉంటున్నారు. ఆయన మాకు తోడుగా ఉంటాడని మేము అనుకున్నాం, కానీ ఆయన ఇప్పుడు లేడు అని వారు చెప్తా ఉన్నారు. చూడండి 19వ వచనము. క్రియలోను మాటలోను ఎట్లున్నాడంటే వాక్యంలో ఎట్లున్నాడు? శక్తి గల ప్రవక్త. ఇప్పుడు ఆయన లేడు, ఇప్పుడు యేసు ప్రభువు వారు చనిపోయినాడు. ఈయనే మాకు అండగా ఉంటారేమో, ఈయనే మాకు సహాయపడతాడేమో, ఈయనే మాతో నిరంతరం ఉంటాడేమో అని మేము అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ మాట కూడా ఉంది. చూడండి, ఆయన మాతో ఉంటాడని ఆయనే మాతో ఉంటాడని మేము అనుకున్నాం, కానీ ఇప్పుడు ఆయన మాతో లేడు. ఇప్పుడు మాతో లేడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు పునరుద్ధరణై తిరిగి లేస్తాడన్న సత్యాన్ని వారు ఎరగలేకపోతా వచ్చి ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధరణై తిరిగి లేస్తాడని వారు ఎరగలేకపోతా వచ్చి ఉంటున్నారు. వారు ఎంతో దుఃఖము కలిగినటువంటి వారు ఉంటున్నారు. అయితే ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను మీతో ఉండాలనుకుంటున్నాను, ఎదుగో నేను మీతో నడవాలనుకుంటున్నాను, మీ దుఃఖంలను తీసివేయాలనుకుంటున్నాను అని ప్రభువు చెప్తా ఉంటున్నాడు. కాబట్టి ఈ సత్యాన్ని వారు గ్రహించలేకపోయినారు. ప్రభుతో నడిచినారు, ఉన్నారు, కానీ వారు ప్రభు యొక్క ఉద్దేశంలో, లేకపోతే ప్రభు చెప్పినటువంటి మాటలు వారి హృదయంలో ఇంకా లోతులో లేవు. చాలా మంది ఈ దినాల్లో కూడా ఎన్నో దుఃఖములలో ఉన్నారు. ఎంతో బాధ సహిస్తున్నటువంటి వారు ఉంటున్నారు. కాబట్టి ఎన్నో రకాలైనటువంటి వేదనలో వారు జీవిస్తూ ఉంటున్నారు. చాలా మంది రకరకాల బాధలు, రకరకాల దుఃఖం, కుటుంబంలో దుఃఖము, వ్యక్తిగత జీవితంలో దుఃఖము, ఓటమి వలన దుఃఖము, అంత మాత్రమే కాదు, ఇంకా రకరకాలైనటువంటి పరిస్థితులు, అవమానం వలన దుఃఖము, అప్పుల బాధ వలనటువంటి దుఃఖము, విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి, ఇదిగాక ఆ సంగతులు జరిగిన నేటికి 3 దినములు. కాబట్టి మనం చూస్తున్నాం, ఆయన మేము నిరీక్షించినాం, ఈయనే మమ్మల్ని మాకు తోడుగా ఉంటాడు అనుకున్నాం, ఈయనే మాకు తోడుగా ఉంటాడు అనుకున్నాం, కానీ ఈయన చనిపోయినాడు. అయితే మనం చూస్తుంటున్నాం. అయితే ఈ సాయంకాల సమయంలో ప్రభు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, ఇక నువ్వు దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి లేచి ఉంటున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణమును సమాధిని జయించి తిరిగి లేచి ఉంటున్నాడు. పునరుద్ధరణైనటువంటి ప్రభు నీతో ఉండాలనుకుంటున్నాడు. ఇక్కడ మనం చూస్తుంటున్నాము, ఈ యొక్క శిష్యులు దుఃఖపడతా ఉన్నారు. అయితే వారితో ఉన్నది యేసు ప్రభు అన్న సంగతి వారు ఏం చేయలేదు? గుర్తుపట్టలేదు. వారితో ఉన్నది ఎవరని గుర్తుపట్టలేదు? యేసు ప్రభు అని గుర్తుపట్టలేదు. సాయంకాలం అయింది, పాపం వారు చాలా సేపు నుంచి నడుస్తూ ఉన్నారు. సరే, వాళ్ళు అనుకున్నారు, అయ్యా కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందాం, పొద్దున్నే బయలుదేరదాం, మిగతా ప్రయాణం పొద్దున్నే చేద్దాం అనుకున్నారు. సరే అని చెప్పి ఒక దగ్గర ఆగినారు. యేసు ప్రభువుని కూడా అడిగినారు, అయ్యా నువ్వు మాతో ఉండు,
ఏం చేయాలి? నువ్వేం చేయాలా? నువ్వు మాతో ఉండు. 7:28-29 వచ్చినారు. వెలుచున్న గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా కొంత దూరం వెలుచున్నట్లు అగపడగా పక్కవారు సాయంకాలం వచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేశారు కనుక ఆయన వారితో కూడా ఉండకు ఇప్పుడు వారు వెళ్ళాల్సిన గ్రామం సమీపమైంది. అయితే ప్రొద్దుగుంకింది. అయితే యేసు ప్రభు వారు మరి ఇంకా ఏదో ముందుకెళ్తున్నట్లుగా మరి ముందుకెళ్ళాలన్నట్లుగా మరి తెలియజేస్తున్నారు. అయితే వాళ్ళు అన్నారు, వాళ్ళిద్దరూ, అయ్యా నువ్వు మాతో ఉండి రాత్రి ఏం చేయాలా? నువ్వు మాతోటి ఉండు, నువ్వు మాతో ఉండు కావాలంటే మళ్ళా వెళ్ళు, పొద్దున్నే వెళ్ళు, ఇప్పుడు మాతో ఉండు. వీరు ప్రభుని కోరుకున్నారు, మాతో ఉండమని కోరుకున్నారు. నువ్వేం చేస్తున్నావు? ప్రభుని కోరుకుంటున్నావా? నీతో ఉండాలని ప్రభువుని ప్రభువు నీతో ఉండాలని ఆశపడుతుంటున్నావా? మరి ఈ ఎంఐ గ్రామానికి వెళ్తున్నటువంటి వారు ప్రభుని వారితో కూడా ఉండమని కోరుకుంటా ఉన్నారు. ఆయన ప్రభు అని గుర్తుపట్టలేదు, అయినా కూడా ప్రభుని వారితో ఉండమని ఆశపడుతుంటున్నారు. ఇప్పుడు వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బలవంతం చేసినారు. అయ్యా నువ్వు మాతో ఉండాల్సిందే, ఎందుకంటే సాయంకాలం కావచ్చింది, నువ్వు మాతో ఉండమని ఆయన ఏం చేసినారంట? బలవంతం చేసినారంట. ఏం చేసినారు? మనకి కొంతమంది బంధువులు వస్తారు, ఏం చేస్తారు? ఉండండి, దయచేసి ఉండండి, ఇంకొక రోజు ఉండండి, ఇంకొక 2 రోజులు ఉండండి, బతిమలాడుతూ ఉంటారు. కాబట్టి మనం చూస్తుంటున్నాం. ఇప్పుడు ప్రభుని వారు బతిమలాడుతూ ఉన్నారు, అయ్యా బలవంతం చేస్తున్నారు, అయ్యా నువ్వు మాతో ఉండండి, ఎవరైనా మనం ఒకే ప్రేమ చూపించాలి. కాబట్టి నువ్వు మాతో ఉండండి అని బలవంతం చేస్తున్నారు. సరే, ప్రభు వారు బలవంతం చేస్తున్నారు కదా. 29వ వచనంలో 30వ వచనంలో ఆయన వారితో కూడా భోజనంలో కూర్చున్నప్పుడు 29లో చూడండి, ఆయనను బలవంతం చేసే కనుక ఆయన వారితో ఉండుటకు లోపలికి, సరే బలవంతం చేసినారు కదా, ప్రభు కూడా లోపలికి వెళ్ళినాడు. ఇప్పుడు 30వ వచనం, ఆయన వారితో కూడా భోజనంలో కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారిని పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపెట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. ఎంత గొప్ప విషయం! ప్రభు వారి కనులు తెరిచినాడు. ప్రభు మనతో ఉంటే మన కనులు తెరవబడతాయి, మన దుఃఖములు దూరం అవుతాయి. ఇప్పుడు వారి కనులు తెరవబడగానే వారి దుఃఖమంతా కూడా మాయమైపోయింది. ఏమైపోయింది? వారి దుఃఖం అంతా ఏమైపోయింది? ప్రభుని గుర్తుపట్టినారు. ఇదిగో ఆయన వాగ్దానం చేసినాడు, ఆ వాగ్దానం నిలబెట్టుకున్నాడు. ఏం వాగ్దానం అది? ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను, నేను మీతో కూడా ఉంటాను, యుగ సమాప్తి వరకు ఉంటాను, మీతో కూడా ఉంటాను, మిమ్మల్ని కాపాడుతాను. మీతో కూడా ఉండడం దేనికోసం అంటే మిమ్మల్ని కాపాడుట కొరకు, మీకు క్షేమం ఇచ్చుట కొరకు, మిమ్మల్ని భద్రపరచుట కొరకు. అంత మాత్రమే కాదు, మీరు నా రాజ్యమునకు అర్హులుగా చేపట్టు కొరకు నేను మీతో కూడా ఉంటాను. కాబట్టి ఇప్పుడు ఈ ఇద్దరు ఎంఐ గ్రామానికి వెళ్ళినటువంటి శిష్యులు తెలియకుండానే యేసు ప్రభుని వారితో ఉండమని బతిమలాడినారు. తెలియదు వారికి ఆయన యేసు ప్రభుని, ఎందుకంటే ఆయన మహిమా దేహంలో ఉన్నారు, ఆయన పునరుద్ధరణై తిరిగి లేచినాడు. ప్రభు వారికి కనబరుచుకోవడానికి ఇష్టపడలేదు. దేవుడు లేఖనాల ద్వారా తను కనబరుచుకోవాలనుకున్నాడు. ఎట్లా కనబరుచుకోవాలనుకున్నాడు? ప్రభు యేసుక్రీస్తు వారు లేఖనాల ద్వారా కనబరుచుకోవాలనుకుంటున్నాడు. ఈ దినాల్లో కూడా ప్రభు లేఖనాల ద్వారానే నీకు కనబరుచుకోవాలనుకుంటున్నాడు. చాలా మంది ఆ లేఖనాలు పక్కన పడేసి అట్లా ప్రత్యక్షమవ్వాలి, ఇట్లా ప్రత్యక్షమవ్వాలి అనుకుంటున్నారు. ప్రభు ఎంఐ గ్రామానికి వెళ్తున్నటువంటి శిష్యులకు లేఖనాల ద్వారా తను బయలుపరచుకోవాలని ప్రభు ఇష్టపడుతూ వచ్చింటున్నాడు. అంతేగాని ప్రభు ఇంకొక విధానమును కోరుకోలేదు. ఎందుకంటే ఈ లేఖనాలు చాలా శక్తి కలిగినటువంటి లేఖనాలు. ఈ లేఖనాలు దేవుని మహిమనంతటిని చూపించే లేఖనాలు. ఈ లేఖనాల్లోనే నీ యొక్క నిర్మలమైన వాడబారని స్వాస్థ్యం గురించినటువంటి సంపూర్ణమైనటువంటి విషయం రాయబడింది. అది ఈ లేఖనాల ద్వారానే నువ్వు క్రీస్తు యేసు యొక్క స్వరూపంలోనికి నువ్వు మార్చబడగలవు. ఈ లేఖనాల ద్వారానే ఆయన యొక్క పునరుద్ధారణ శక్తిని నువ్వు సంపూర్ణంగా పొందగలవు. ఈ లేఖనాల ద్వారానే నువ్వు ఇరుకు మార్గంలో సంతోషంగా ప్రయాణించగలవు. ఈ లేఖనాల ద్వారానే నువ్వు గురి యొద్దకు చేరగలవు. ఈ లేఖనాల ద్వారానికి నువ్వు ప్రవేశింపగలిగినటువంటి వ్యక్తిగా, దేవుని యొక్క సంపూర్ణతను పొందగలిగినటువంటి వ్యక్తిగా ఉంటావు. కాబట్టి ఈ లేఖనాలను ఎప్పుడు అలక్ష్యం చేయకు, ఈ లేఖనాలు ఆధారం చేసుకొని జీవించు. కాబట్టి మనం చూస్తుంటున్నాం, ఇప్పుడు ఆ ఎంఐ గ్రామానికి వెళ్తున్నటువంటి శిష్యులకు
ప్రభు తన కేవలం వారికి లేఖనాలనే ప్రభు బోధిస్తూ వచ్చింటున్నాడు. ఏ రూపాంతరపు కొండ మీద ఎట్లు రూపాంతరం చెందినాడు అట్లు మహిమ కలిగినటువంటి ప్రభుకి ఎందుకు ఆయన రూపాంతరం చెంది వారి యొక్క దుఃఖంను కొట్టిపారేయలేదు. ఆయన ఇక నుండి లేఖనాల ద్వారానే తాను బయలుపరుచుకొని అంటున్నాడు గనుక ఇప్పుడు ప్రభు ఆ లేఖనాల ద్వారానే శిష్యులలో ఉన్న దుఃఖమును తీసివేయవలనది మరి ప్రభు యొక్క ఉద్దేశం ఏంటా ఉన్నది. అందుకే 119వ కీర్తనలో ఈ సత్యాన్ని కీర్తనకారుడు గ్రహించినాడు. అందుకే నా సమస్త బాధలో ఇదే నాకేం కలిగిస్తుందంట, నెమ్మది దేవుని వాక్యమే మనకు నెమ్మది, అదే మనకు ఆదరణ. కాబట్టి నీ వాక్యం నా పాదములకు దీపమును నా త్రోవలకు ఏమైందంట, వెలుగైంది. దేవుని వాక్యమే నెమ్మది, దేవుని వాక్యమే ఆదరణ కలిగించేదిగా ఉంటా ఉన్నది. కాబట్టి దేవుని వాక్యమైన పాదములకు దీపమై ఉండేదిగా ఉంటా ఉన్నది. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఇప్పుడు ఇమ్మై గ్రామంలోకి వెళ్తున్నటువంటి ఇద్దరు తెలియకనే ప్రభువుని వారితో ఉండమని అడిగినారు. తెలియలేదు వారికి ఆయన ప్రభు అని తెలియలేదు, గుర్తుపెట్టలేకపోయినారు, ఎరగలేకపోయినారు. వారు దుఃఖము వారితో నడిచే వ్యక్తి ఎవరో ఆయనను గుర్తుపట్టలేకపోయినారు. వారి దుఃఖమును బట్టి వారితో మాట్లాడే వ్యక్తి ఎవరో వారు గ్రహించలేకపోతూ వచ్చింటున్నారు. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఈఎంఐ గ్రామానికి వెళ్తున్నటువంటి వారు ఎంతో దుఃఖముక్కులుగా ఉన్నారు. ఆయనను వారితో కలిసి నడుస్తున్నటువంటి వ్యక్తితో అంటున్నారు. ఎందుకంటే ఆయన మాటలు కొంత ఆదరణ ఇస్తూ ఉన్నాయి వారికి. ఆయన మాటలు వారికి కొంత నెమ్మది కలిగిస్తున్నాయి. అందుకే వారు అనుకున్నారు ఈయనను మనతో పెట్టుకుందాం ఈ రాత్రి అనుకున్నారు. అని ఆయనను బతిమలాడినారు. అయ్యా దయచేసి నువ్వు మాతో ఉండు, దయచేసి నువ్వు మాతో ఉండు. మీరు లూదెక్కని అడగండి, ఇప్పుడు ఉంటుందా? మీరు 10,000 ఇస్తాను, ఇప్పుడు ఉండదు. ఎందుకంటే ఆమెకు ఒక ఫిట్టింగ్ ఉంది, ఒక లింక్ ఉంది అనమాట. అది పోతే మళ్ళా ఉంటుంది. కాబట్టి మనం చూస్తున్నాం. అయితే మనం చూస్తుంటున్నాం అయితే వారు ప్రభుని బతిమలాడినారు. అయ్యా నువ్వు మాతో ఉండు, దయచేసి మాతో ఉండు. ఉండమంటే ప్రభు అన్నాడు. వారు బతిమలాడిన కారణం చేత ఉన్నారు. ఉన్న తర్వాత భోజనంలో కూర్చున్న తర్వాత ఆయన రొట్టె విరిచినప్పుడు వారి నేత్రాలు తెరవబడినాయి. ప్రభుని ఏం చేస్తున్నారు? వారు గుర్తుపట్టినారు. లేఖనాల ద్వారా మన జీవితాలని సరి చేసుకొని వాటికి విధేయత చూపించి ప్రభు బల చుట్టూ మనం చేరొచ్చినప్పుడు మనం వెలిగించబడతాము. మనం మహిమలో నుండి అధిక మహిమలతో ఉండట కారణం చేత వారి నేత్రంలో ఏం చేయబడినాయి? తెరవబడినాయి. నీతో ఎవరున్నారు? నీ నేత్రాలు ఇంకా తిరగబడలేదు. అందుకే నీకు దుఃఖముఖురాలుగా ఉన్నావు. నీతో ప్రభు లేడు, నీ దుఃఖాన్ని మోస్తున్నావు, భారాన్ని మోస్తున్నావు. అందుకే ప్రభు చెప్పినాడు ఏమని? మరి ప్రయాసపడి భారం మోస్తున్న సమస్య నా దగ్గర రండి. దుఃఖము భారం భరితమైన జీవితం జీవిస్తా ఉన్నావు, దుఃఖంతో జీవిస్తా ఉన్నావు. ఈరోజు ప్రభుని అడిగితే, పునరుద్ధారణే తిరిగి లేచినటువంటి ప్రభుని అడిగితే, ప్రభు నువ్వు నాతో ఉండు అని ప్రభుని అడిగితే ప్రభు నీతో ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈయన సామాన్యుడు కాదు. ఈయన పరలోకమందును భూమి మీద ఏమి ఇవ్వబడిందంటే ఈయనకి సర్వాధికారము ఇవ్వబడింది. ప్రభుని నీతో ఉండమని అడిగితే ప్రభు నీతో ఉంటాడు. అంత మాత్రమే కాదు, నీ మనోనేత్రాలు తెరుస్తాడు. అంత మాత్రమే కాదు, నీ దుఃఖం తీసివేస్తాడు. అంత మాత్రమే కాదు, నీకు సంతోషం ఇస్తాడు. అంత మాత్రమే కాదు, నీ పాపమును తీసివేస్తాడు. అంత మాత్రమే కాదు, నీకు సంతోషకరమైన ఆనందమయమైనటువంటి జీవితమును ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. అందుకే పేతురు అంటా ఉన్నాడు, మీరు ఆయనను చూడకపోయినను విశ్వసించుచున్నారు కనుక మీ విశ్వాసం ఫలము ఆత్మరక్షణయు మరి పొందుచు చెప్పనాశక్యమును మహిమాయుక్తమైన ఆనందం గలవారై ఏం చేస్తా ఉన్నారంట? సంతోషించుచున్నారు. సంతోషంతో కూడిన ఆనందభరితమైనటువంటి జీవితం ఇస్తాడు. నువ్వు ఆయనని నీతో ఉండమని అడిగితే ప్రతి జీవితం ఇస్తాడు. నీ దుఃఖాన్ని తీసివేస్తాడు, నీ భారంని తీసివేస్తాడు, నీకు చాలిన దేవుడుగా ఉంటాడు. 48వ కీర్తన ఆఖరి వచనం చెప్పబడింది, ఈ దేవుడు మరణ పర్యంతము మనకు ఏమైనాడంట? చాలిన వాడుగా ఉంటాడు, తోడుగా ఉంటాడు. కాబట్టి నీ ఎంతకాలం దుఃఖంలో జీవిస్తావు? నువ్వు అనుకుంటున్నావు కన్నీరు గారుస్తున్నావు, రహస్యంగా కన్నీరు గారుస్తున్నావు, వేదన చెందుతున్నావు. నీ కన్నీటికి మరి బట్టలు తడిచిపోతా ఉన్నాయి, పరుపులు తడిచిపోతున్నాయి. కీర్తనకాడు ఆయన ఉన్నాడు, ఆయన అంటున్నాడు తన పాన్పును కన్నీటితో తేలి ఆడుతుందంట. ఆయన పాన్పు కన్నీటిలో ఏమవుతుందంట? తన పాన్పు దారల వలె, ప్రవాహం వలె ఆయనకి కన్నీరు గారుతోంది. కారణము సమస్యలో ఉన్నాడు, భారంతో ఉన్నాడు, దుఃఖము కూడా ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, బాధ ఇబ్బందిలో ఉన్నాడు. ప్రయాసపడి ప్రభు అంటున్నాడు, పునరుద్ధారణ తిరిగి లేచిన ప్రభు, ప్రయాసపడి భారం వస్తుంది సమస్యల్లో నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఆయన నీ దుఃఖమును తీసివేసి నీ భారములు దూరపరిచి
నీకు విశ్రాంతిని ఇస్తాడు, నీకు సంతోషంతో కూడిన ఆనందమైనటువంటి జీవితం ఇస్తాడు. అయితే దాని కొరకై నువ్వు ఆయన నీతో ఉండవలనని కోరుకోవాలి. ఏం చేయాలా? ఆయన నీతో ఉండవలని ఏం చేయాలా? ప్రభువా, పునరుద్ధారణవై తిరిగి లేచిన ప్రభువా, సమాధిని మరణమును జయించి పునరుద్ధారణవై తిరిగి లేచిన ప్రభువా, నువ్వు నాతో ఉండుము, ఇది మొదలుకొని నాతో ఉండుము అని ప్రభుని తీసివేస్తాడు. నీ మనోవిచారంలను తీసివేస్తాడు, నీ భారంలను తీసివేస్తాడు, సంతోషముతో కూడిన ఆనందభరితమైనటువంటి జీవితము నీకు ఇస్తాడు. దినము నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించేటువంటి వాడుకుంటున్నాడు. అందుకే అంటున్నాడు పునరుద్ధారణై తిరిగి లేచిన ప్రభు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా, ఆయన నీతో ఉండాలని ఆశపడుతున్నాడు. రోమిలికి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 21వ వచనం చదండి. రోమా 10:21. నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్తున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నా దినమంతయు నా చేతులు చాచి తిని అని, దినమంతయు ఎన్నో రోజుల నుంచి నీ దగ్గర నుంచుని ఆయన చేతులు చేస్తున్నాడు. నా కుమారుడే, నా కుమార్తె చేతులు చేస్తున్నాడు. నేను నీతో ఉండాలనుకుంటున్నాను, యుగ సమాప్తి వరకు ఉండాలనుకుంటున్నాను, నీవు భూమి మీద జీవించే ఆఖరి క్షణం వరకు కూడా నీతో ఉండాలనుకుంటున్నాను. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో నువ్వు విడిచిపెట్టిన తర్వాత నా యొద్ద సదాకాలం నుండి కొరకాయ నిన్ను తీసుకొని పోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందుకే మొదటి తెస్సలోనికలో మనం చూస్తుంటున్నాం, మనము ఆయనతో ఉందుము. ఎంత చక్కటి మాట, ఎంత రమ్యమైన మాట. చూడండి 17వ వచనం చదండి. ఆ మీదట సజీవులమై నిల్చుండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఎంత గంభీరమైనటువంటి మాటలు. ఆయన ఈ భూలోకంలో నీతో ఉండాలనుకుంటున్నాడు. ఈ భూలోకం విడిచిపెట్టిన తర్వాత నిన్ను తనతో ఉండవాలని ఆయన నీకు ఒక స్థలం సిద్ధపరుస్తున్నాడు. నాయనకాలు చెప్పండి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. యేసు చెప్పెను, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. కాబట్టి మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఏం చేయండి, కాగా మనము సదాకాలం ఆయనతో ఉంటాం. అయితే ఈ లోకంలో నువ్వు బ్రతికినంత కాలం ఆయన నీతో ఉండాలని ఆశపడుతుంటున్నాడు. పునరుద్ధరణై తిరిగి లేచినటువంటి ప్రభు నీతో ఉండాలని ఆశపడుతుంది. ఎందుకోసం నీతో ఉండాలనుకుంటున్నాడు తెలుసా? నువ్వు కన్నీరు గారడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు దుఃఖంలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు భారభరితమైన జీవితం జీవించడం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే ప్రభు నిన్ను మరి దుఃఖంలో కన్నీరులో అట్లా వదిలిపెట్టాలనేది ప్రభువుకు ఉద్దేశం కాదు. ప్రభువుకు ఉద్దేశం ఏంటంటే నువ్వు సంతోషంతో కూడిన ఆనందభరితమైనటువంటి జీవితం జీవించాలనేది ప్రభువుకు ఉద్దేశం ఏంటా అన్నది. ఈ సాయంకాలం, ఈ రాత్రి నీ జీవితంలో దుఃఖం లేదా? నీ జీవితంలో భారం లేదా? ఎంతకాలం ఈ దుఃఖంతో కూడిన భారంతో కూడినటువంటి జీవితం జీవిస్తావు? ఎంతకాలం వేదంతో కూడిన జీవితం జీవిస్తావు? ఎంతకాలం నెమ్మది లేకుండా జీవిస్తావు? ఈ సాయంకాలం, ఈ రాత్రి ప్రభుతో చెప్పు. పునరుద్ధరణై తిరిగి లేచిన ప్రభుతో చెప్పు, ప్రభువా నువ్వు నాతో కూడా ఉండు, ప్రభువా నువ్వు నాతో కూడా ఉండు. నువ్వు వాగ్దానం చేస్తున్నావు కదా, ఇదిగో యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటానని చెప్పినావు కదా, నాతో ఉండు ప్రభువా. నా దుఃఖంలను తీసివేయి ప్రభువా, నా భారంలను తీసివేయి ప్రభువా, సంతోషభరితమైన ఆనందంతో కూడినటువంటి జీవితం నాకు దయచేయి ప్రభువా అని ప్రభువుని అడుగు. ఇప్పుడే అడుగు, ఇక్కడే అడుగు. ప్రభు నీకు సంతోషంతో కూడినటువంటి ఆనందభరితమైనటువంటి జీవితంను ప్రభు నీకు అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయన కళ్ళారా చూడకే, విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనాశక్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారే చెప్పనాశక్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారి ఆనందించుచున్నారు. చెప్పనాశక్యమును మహిమాయుక్తమైనటువంటి సంతోషంతో కూడిన ఆనందభరితమైనటువంటి జీవితం ఆయన నీకు ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఈ చెప్పనాశక్యమైన మరి సంతోషంతో కూడిన ఆనందభరితమైనటువంటి జీవితం నువ్వు పొందాలి అంటే
నీతో కూడా ప్రభు ఉండడానికి నువ్వు ఇష్టపడాలి. నీతో ఎవరు ఉండాలా? పునరుద్ధానుడే తిరిగి లేచిన ప్రభు ఉండాలా. ఆయన నీ పాపంలో కొరకే చనిపోయినాడు. నీ దుఃఖానికి కారణం ఏంటి తెలుసా? నీ పాపం. నీ భారానికి కారణం ఏంటి తెలుసా? నీ పాపం. నీ జన్మ పాపము, నీ పాపపు ఆలోచనలు, నీ పాపపు జీవితమే నీ జీవితం దుఃఖమయంగా మారిపోవడానికి కారణమవుతా ఉంది. ఈరోజు ఈ సాయంకాలము యేసు అనగా రక్షకుడు, రక్షించేటువంటి వాడు. ఆయన నీ పాపములు క్షమించడానికి ఈ భూలోకంలోనికి వచ్చి ఉంటున్నాడు. పాపులను మరి ఆయన పాపులను రక్షించుటకు ఈ క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చిన మాట వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు. దేవుడు నీ పాపాలు క్షమించడానికి ఈ లోకంలోనికి వచ్చినాడు. యేసు ప్రభు వారికి నీ పాపాలను క్షమించే అధికారం ఇవ్వబడింది. అందుకే మత్తయి సువార్త అధికారం దేవుడు యేసు ప్రభు వారికి కలిగి ఉన్నారు. నీ పాపాన్ని క్షమించే అధికారం ఎవ్వరికీ లేదు, యేసు ప్రభుకి తప్ప. కాబట్టి సాయంకాల సమయంలో ప్రభుతో చెప్పు, ప్రభా నువ్వు నాతో ఉండు, ప్రభా నువ్వు నాతో ఉండవల్లనే నేను ఆశపడుతున్నాను. పునరుద్ధానుడే తిరిగి లేచిన యేసు ప్రభా నువ్వు నాతో ఉండు, నువ్వు నాతో ఉండు చాలు. ప్రభు నీతో ఉంటే నీ కనులు తెరవబడతాయి, నీ దుఃఖం తీసివేయబడుతుంది, నీ భారములు తీసివేయబడతాయి. అంత మాత్రమే కాదు, ప్రభు నీ తన శిలువ రక్తంతో నిన్ను కడుగుతాడు, నిన్ను పవిత్రపరుస్తాడు, నీ పాపమంతా పరిహరిస్తాడు. ఆయన పాపమంతా పరిహరించి నీకు చెప్పనాశక్యమును మహిమాయుక్తమైన సంతోషంతో కూడిన ఆనందభరితమైనటువంటి జీవితం నీకు ఇస్తాడు. ఈ సాయంకాలం నీకు ఇటువంటి జీవితం అవసరమేనా? ఇటువంటి జీవితం నువ్వు జీవించాలని ఆశపడుతున్నావు. నేను కూడా ఒకప్పుడు ఎంతో దుఃఖంలో జీవించినాను, చనిపోవాలనుకున్నాను, ఎంతో వేదనలో జీవించినాను. పాపము నన్ను మరణంలోనికి నడిపిస్తూ వచ్చింది. అయితే ప్రభు నన్ను క్షమించినాడు. ఈ రోజుకి నేను ప్రభుని నమ్ముకుని 20 సంవత్సరాలు అయింది. అయితే ప్రభు నన్ను నడిపిస్తూ ఉంటున్నాడు. చెప్పనాశక్యమును మహిమాయుక్తమైనటువంటి సంతోషంతో కూడిన ఆనందభరితమైనటువంటి జీవితము ప్రభు నాకు అనుగ్రహించి ఉంటున్నాడు. దినం నుండి ఏ దినం వరకు అధికమవుతూనే వచ్చింది, కానీ ఎప్పుడు తగ్గిపోలేదు. ఇది సత్యం. ఈ సాయంకాలం ప్రభుని యేసుకు నీ హృదయం ఇస్తే, ప్రభుని యేసుని నీ హృదయంలో రమ్మని అడిగితే, ప్రభుని యేసుక్రీస్తు వారిని పునరుద్ధానుడే తిరిగి లేచిన ప్రభుని నీతో కూడా ఉండమని అడిగితే చాలు, నీతో కూడా ఉండమని అడిగితే చాలు. ప్రభుత్వం చెప్పు, పునరుద్ధానుడే తిరిగి లేచిన ప్రభువా యేసు ప్రభు నాతో ఉండుము, నా దుఃఖములను తీసివేయము, నా భారములను తీసివేయము. ప్రభువా నాకు కూడా చెప్పనాశక్యమైన సంతోషంతో కూడినటువంటి ఆనందభరితమైనటువంటి జీవితం నాకు దయచేయము అని ప్రభుని అడుగు. ప్రభునికి సహాయం చేస్తాడు. అంత మాత్రమే కాదు, ప్రభువా పునరుద్ధానుడే తిరిగి లేచిన ప్రభువా నీ శిలువ రక్తంతో నన్ను కడుగుము అని ప్రభుని అడుగు. చాలు. ఈ మాటలు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాయి, గొప్ప కార్యం చేస్తాయి. ప్రభువే ఆశపడుతుంటున్నాడు, నీతో ఉండాలని ఆశపడుతుంటున్నాడు, నీ భారములను తీసివేయాలని ఆశపడుతుంటున్నాడు. ఎంతకాలం భారంతో జీవిస్తావు? ఈ సాయంకాలమైన ప్రభుకి నీ హృదయం ఇస్తే, ఈ సాయంకాలమైన ప్రభుకి నీ జీవితంలో చోటిస్తే, ఈ సాయంకాలమైన ప్రభుకి స్థానం ఇస్తే నీ జీవితంలో ఆయన నీతో సదాకాలం ఉంటాడు. నువ్వు ఈ భూలోకం విడిచిపెట్టే వరకు నీతో ఉంటాడు. ఈ భూలోకం విడిచిపెట్టిన తర్వాత నిన్ను వైకుంఠమునకు, మోక్షమునకు తీసుకుని వెళ్ళి ఆయన మహిమ కలిగినటువంటి, కన్నీరు లేని, శాపం లేని, దుఃఖం లేని, ఆకలిదప్పులు లేని, రాత్రి ప్రగలు లేనటువంటి, సూర్యచంద్ర నక్షత్రం లేనటువంటి మహిమ కలిగినటువంటి ఆ రాజ్యంలో నిన్ను తీసుకుని వెళ్ళి సదాకాలం ఆయనతో ఉండుట కొరకై ఆయన నీకు సహాయపడేటువంటి వాడు ఉంటున్నాడు. ఈ ప్రభువుని నీ హృదయంలో చేర్చుకోవడానికి నువ్వు సిద్ధమేనా? ఈ ప్రభువుని, నా దుఃఖములను, అంత మాత్రమే కాదు నా యొక్క భారములను తీసివేయము, నాకు నువ్వు చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన సంతోషంతో కూడిన ఆనందమైన జీవితం దయచేయమని ప్రభుని అడిగితే చాలు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. అటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ సాయంకాలం మీద తీర్మానం చేసుకోండి. ప్రభుని మీ హృదయంలోనికి ఆహ్వానించండి. మీతో ఉండమని ప్రభుని అడగండి. ప్రభు మీకు సహాయం చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తాము. కళ్ళు మూసుకునండి, మోకరించండి, ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకునండి, మోకరించండి, ప్రార్థన చేస్తాం. ప్రభువు నీతో ఉండాలని ఆశపడుతుంటున్నాడు. ప్రభువు నీతో ఉండడం నీకు ఇష్టమేనా? ప్రభు నీతో ఉండడం నీకు ఇష్టమేనా? బంధువులు నీతో ఉండడం నీకు ఇష్టము, స్నేహితులు నీతో ఉండడం నీకు ఇష్టము, కానీ ప్రభువు నీతో ఉండడం నీకు ఇష్టమేనా? ఈ సాయంకాలం ఒక తీర్మానం చేసుకో. స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారు ఎవరిని దుఃఖాన్ని తీసివేయలేరు, ఎవరు తీసివేయలేరు. పునరుద్ధానుడై తిరిగి లేచిన ప్రభు తప్ప, యేసు తప్ప నీ దుఃఖాన్ని, నీ భారాన్ని తీసివేసే వారు ఈ భూలోకంలో ఎవరు లేరు. నువ్వు ఎక్కడ వెతికినా నీ భారాన్ని, నీ దుఃఖాన్ని తీసివేసేవారు ఒక్కరు కూడా లేరు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. ఆయన నీ కోసమే వచ్చి ఉంటున్నాడు. నీ యొక్క దుఃఖాన్ని తీసివేసి, నీ భారాన్ని తీసివేసి నీకు చెప్పనా, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను,
యుగ సమాప్తి వరకు నీతో ఉండాలని ఆశపడుతుంటున్నాడు. అయితే నువ్వు ఆయనని నీతో ఉండమని అడగడానికి నువ్వు సిద్ధమేనా? ఎంఐ గ్రామానికి వెళ్తున్నటువంటి ఇద్దరు యేసు ప్రభుని వారితో కూడా ఉండమని అడిగినారు, తెలియకనే అడిగినారు. అయితే వారు ఎంతో దుఃఖముఖులైనారు. వారి దుఃఖం అంతా పోయింది, వారి నేత్రాలు తెరవబడ్డాయి, వారి జీవితం ఆనందమయం అయిపోయింది. నీ జీవితం కూడా ఆనందమయంగా చేసుకోవాల్సిందిగా, ప్రభుకి నీ హృదయంలో చోటిచ్చి ఆనందమయంగా చేసుకోవాల్సిందిగా యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట మనవి చేస్తూ ఉంటున్నాం. ఈ సాయంకాలము ప్రభుని తోసివేయకు, ప్రభుని చేర్చుకో. పునరుద్ధారణవే తిరిగి లేచిన యేసు ప్రభు నా హృదయంలోనికి రమ్ము, నాతో ఉండుము, నా దుఃఖము నా భారంలను తీసివేయము. ప్రభా, నాకు కూడా చెప్పనాశక్యమును మహిమాయుక్తమైన సంతోషంతో కూడిన ఆనందభరితమైన జీవితం దయచేయము. నీసైనటువంటి జీవితం ఆయన నీకు ఇవ్వాలని ఆశపడుతుంటున్నాడు. ఆ శ్రేష్టమైన జీవితం పొందుకోవడం కోసం ఆయనకు నీ హృదయంలో చోటు ఇవ్వాల్సిందిగా యేసు ప్రభు నామం పేరిట మనం చేస్తుంటున్నాం, ప్రార్థన చేస్తాం. ఎవరైనా అటువంటి వారు ఉంటే తీర్మానం చేసుకోండి, ఇప్పుడే తీర్మానం చేసుకోండి. ప్రభు, నా దుఃఖంను తీసివేయి. పునరుద్ధారణమే తిరిగి లేచిన యేసు ప్రభు, నా దుఃఖం తీసివేయి, నా భారం తీసివేయి, నా హృదయంలోనికి రా, నాతో ఉండు, దినము ఉండు. ఈ లోకంలో నేను నా యాత్ర ముగించేంతవరకు నాతో ఉండు. నన్ను నీ రాజ్యంలోనికి చేర్చుకో. ప్రభు, నాకు చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన సంతోషంతో కూడిన ఆనందభరితమైన జీవితం దయచేయి. నీ శిలువ రక్తంతో నన్ను కడుగు. ఈ మాటలు చెప్పు, ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన. ప్రేంగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మితమైన వాక్యం నీరుకట్టి ఫలింప చేయండి. ప్రభా, పాటల్లో, సాక్ష్యంలో, వాక్యదాన సమయంలో ఎంతో సహాయపడ్డారు. చెప్పిన పరిచర్యను ఆశీర్వదించి నీరుకట్టి ఫలింపచేయండి. ముందున్న సమయం దీవించండి. ప్రేంగల తండ్రి, ఇట్లు మానుకున్న వారి పాలెంలో ఇట్లు మేము ప్రభా మరి మీ పునరుద్ధాన దినంన మరి స్వార్థ కూడిక, గృహ కూడిక కలిగి ఉండడానికి మీరు సహాయపడుతూ వచ్చింటున్నారు. ప్రభా, మేము చేస్తున్నాం. కాలుష్యాన్ని బట్టి, మీ దాస్యాలను బట్టి, అమీనాన్ని బట్టి, వారి కుమారుని బట్టి వందనాలు ప్రభా. అదేవిధంగా వారి బంధువులు ఇంకెవరైతే ఉన్నారో వారందరిని బట్టి ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా, మరి కాలుష్యం ఎలిషన్న మీ ప్రభుని ఎరగలేదు, వారికి రక్షణ దయచేయమని వేడుకుంటున్నాం. అమీనాని బాబుని కూడా దీవించండి. వారిని కూడా ఈ ప్రాంతంలో ఆస్వాదించండి. మానుకొండ వారి పాలెంలో ఉన్న ప్రతి ఇంటిని మీరు దర్శించండి. ప్రతి ఇంటికి రక్షణ దయచండి. ప్రతి ఇంటిని మీరు ఆస్వాదించండి. ప్రభా, ప్రతి ఇంటిలో ప్రతి వ్యక్తిలో ఉన్న దుఃఖాన్ని తీసివేయండి. ప్రభా, మెటుకు వీరు కూడా ఈ ప్రభా మానుకొండ వారి పాలెంలో ఉన్నటువంటి వీరు కూడా ప్రేంగల తండ్రి దుఃఖము తీసివేయబడి, భారం తీసివేయబడిన ప్రేంగల తండ్రి అంత మాత్రమే చెప్పనాశక్యమును మహిమాయుక్తమైనటువంటి సంతోషం పొందినటువంటి సంతోషంతో కూడా ఆనందభరితమైనటువంటి జీవితంలో పొందినటువంటి వారిగా చేయము. నిన్నువేని కనికరించినట్లుగా కనికరించము. ప్రేంగల తండ్రి కార్యం మాస్ధోన్యాన్ని కనికరించినట్లుగా కనికరించము. ఓ ప్రభా, మెట్టుకు ఆంతియోకిని కనికరించినట్లుగా కనికరించము. ప్రభా, కృప చూపించము. మీ యొక్క రక్షణార్థమైన కృప ఈ గ్రామం అంతటి మీద ఉంచము. ప్రేంగల తండ్రి ప్రతి ఇంటి మీద ఉంచము, ప్రతి వ్యక్తి మీద ఉంచము. శత్రు కార్యములు లయం చేయము. ప్రేంగల మాపల్లో తండ్రి మెట్టుకు మీ వెలుగు ఇక్కడ ప్రకాశింపచేయము. కృప చూపించము. సమృద్ధైన ప్రవేశం మీద దయచేయము. అనేకులను ప్రభు ఇంటికి నడిపించము. ఆత్మకార్యం మీరు జరిగించము. ఎరుగునట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రేంగల తండ్రి వందనములు, స్తోత్రములు మీకే చెల్లిస్తూ గన్నేసరెత్తు తెరవబడినట్లు, డెక్కపోలి తెరవబడినట్లు ఈ గ్రామాన్ని మీరు తెరవము, జ్ఞాపకం చేసుకొను. ప్రేంగల తండ్రి, ఈ గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తి పునరుద్ధారణుడే తిరిగి లేచిన యేసు ప్రభా, నాలో ఉండుము, నాతో ఉండుము అని చెప్పగలిగే అనుభవం తీసుకురాము. ప్రాముఖ్యంగా కాళీషన్ సహోదరి వారి బంధువులు ఇంకెవరైతే తిరగలేదు వారు ఆ మాట చెప్పగలిగినటువంటి అనుభవంలో ఉంచము. ప్రేంగల మా పరలోకపు తండ్రి వందనములు, స్తోత్రములు మీకే చెల్లిస్తూ అట్లు ఎవరైతే యేసు ప్రభా నాతో ఉండుము, నాలో ఉండుమని అడుగుతుంటున్నారో ఈ నిమిషంలో, ఈ గడియలో వారిలో మీరు ప్రవేశించము. వారితో మీరుండము. వారి మనోనేత్రంలో తెరవము. వారి దుఃఖములను తీసివేయము. ప్రేమగల మా పరలోకపు తండ్రి వారి భారములను తీసివేయము. చెప్పనాశక్యం తన సమస్త బలహీనతల్లో మీ యొక్క శక్తి పరిపూర్ణమైనట్లుగా మీరు సహాయపడుతూ రావాల్సిన వేడుకుంటున్నాను. ప్రేమగల తండ్రి అట్లు తాను సిద్ధపడుతూ ఇతరుల అనేకులను ప్రభు కొరకే సిద్ధపరచినటువంటి పాత్రగా మండుచిన దీపం వల్ల ఉంచము. బలపరచము, సహాయం అవసరాలు తీర్చము, ఆదుకుంటున్నాము, మేలుకై జ్ఞాపకం చేసుకుంటున్నాము. ప్రభా, తన వల్ల అయినటువంటి మీ పరిమళ వాసన ఇంకా ఈ భూమి మీద అనేక స్థలాల్లో విస్తరించి యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామం పేరిట స్తుతించి వందనం చెల్లించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మగా నేను సహవాసం, రక్షణార్థమైన క్రీస్తు యేసు ప్రభువారికి కృప మనతో కూడా సదాకాలం ఉండినదై
మనమును చెప్పనాశక్తులు మహిమాయుక్తమైన సంతోషంతో ఆనందభరితమైన జీవితంలో కలిగి దుఃఖము నిట్టూర్పులు తీసివేయబడినదై శ్రమలపై నిత్యానందంతో కూడినటువంటి జీవితం ప్రభుని ఎదుర్కొన్న పర్యంతము ఆయనతో సదాకాలం ఉండు పర్యంతం మనకును తోడయండి నడిపించును గాక ఆమెన్. ప్రైజ్ లార్డ్.